భక్తికి మూలాధారం రెండని, ఒకటి వాక్యము, రెండు ప్రార్థనని. ప్రార్థన అనగా ఏంటని అడిగితే దేవునితో మాట్లాడటం అని మీరు అన్నారని. అబ్బాయి అది కాదు, దేవునితో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడట్లేదు, అవి అన్య భాషలని. భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని. రెండవది మర్మాలు పలుకుతున్నాడని. మూడవది తనకు తానే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడని. ఉదయం భాషల గురించి కొంచెం విఫలంగా పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ ప్రార్థన దగ్గరికి వచ్చి పాత నిబంధనలో ప్రార్థన అనే దాని గురించి ఇర్మియా గ్రంథంలో 37:3-7 వరకు చదివించాను. 3-7 వరకు విచారణ, ప్రార్థన అనగా పాత నిబంధన ప్రకారం విచారణ అనేది చదివించాను. పాత నిబంధనలో వన్ వర్డ్ ఆన్సర్ అంటే ఒకే ఒక పదం విచారణ, ప్రార్థన అనగా విచారణ అని చెప్తూ వచ్చారు. నూతన నిబంధనలకు వచ్చేసరికల్లా ప్రార్థన అంటే ఒక పదం కాదు, కొన్ని విషయాలు జాగ్రత్తగా వినాలి. ప్రార్థన అంటే ఒక పదం కాదు. నూతన నిబంధనలకు వచ్చేసరికల్లా ప్రార్థన అనే దానికి కొన్ని తోడైనవి. ప్రార్థన అనేది చాలా ముఖ్యం క్రైస్తత్వ జీవితానికి, భక్తి జీవితానికి. మనం భూమి మీద బ్రతికినంతకాలం సుఖంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతకడానికి ప్రార్థన అనేది చాలా అవసరం. అలాగే పరలోకం వెళ్ళడానికి కూడా చాలా అవసరం. ఆమేన్. లోకంలో పాపాన్ని జయించాలంటే, లోకాన్ని జయించాలంటే, మన మరణాన్ని జయించాలంటే మనకు బాగా ముఖ్యమైంది వాక్యం వినాలా, రెండు ప్రార్థనలో గడపాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు, పగలంతా వాక్యాన్ని చెప్పేవాడు. బైబిల్లో మనం అవి చదవాలం కానీ మళ్ళా చెప్తాడు. యేసుక్రీస్తు వారి జీవితం మొత్తం పగలంతా వాక్యాన్ని బోధించేవాడు, దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్తూ వచ్చేవాడు. రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా బైబిల్లో చాలా చోట్ల చదువుతాం మనం. అంటే ప్రార్థన ముఖ్యమే, వాక్యం కూడా చాలా ముఖ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినండి, చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. నాకు ప్రార్థన అనేది మా నాన్నగారు నాకు నేర్పాడు. అంటే మా నాన్నగారిని చూసి నేర్చుకున్నాను నేను. ఆయన నువ్వు ఇలా చేయరా అని ఎప్పుడు నాకు చెప్పలా, మా నాన్నగారు ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే నేను రోడ్ల మీద తిరిగిన టైంలో మా నాన్నగారిని కొట్టాను, మా అమ్మని కొట్టాను, నాకు 4 అక్కలు, ఒక చెల్లి, 5గురిని కొట్టాను, నా పై 3 అన్నయ్యలు కొట్టాను. మా ఇంట్లో అందరినీ కొట్టుండే. అందుకు నాకు ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. నేను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగినోడిని. నేను పుట్టడమే మా అమ్మ మా నాన్న కోటేశ్వరులు. నన్ను కనడానికి 1975లో నేను పుట్టాను. 1975 డిసెంబర్ 1న నన్ను కనడానికి, 75లో డిసెంబర్ 1ని నన్ను కనడానికి మా అమ్మ కారులో హాస్పిటల్కి వెళ్ళింది. అప్పటికే మా ఇంట్లో పనోళ్ళు 10 మంది పనోళ్ళు, ఇక పాడి పంట, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు అన్నీ ఉండేవి అప్పుడు 75లో మాట చెప్తున్నాను నేను. అంటే నేను పుట్టప్పటికే కోటేశ్వర్లు ఇంట్లో పుట్టాను. నేను పుట్టప్పటికే మా ఇంటి నిండా డబ్బు ఉంది. నేను పుట్టప్పటికే డబ్బు మీద పడుకోబెట్టారు నన్ను. మా ఇంట్లో మేము మొత్తం 9 కూడా ఐశ్వర్యంలోనే పెరిగాం. నాకు ఆకలి అంటే తెలీదు, పేదరికం అంటే తెలీదు, ఉపవాసం అంటే ఏంటో తెలీదు, కష్టం అంటే ఏంటో తెలీదు, నష్టం అంటే ఏంటో తెలియకుండా మా నాన్న మా అమ్మని పెంచారు. ఎందుకు చెప్తున్నానంటే అన్నిటిని అనుభవించినోండి, అన్ని రుచి చూసేసినోండి, అన్నిట్లో జ్ఞానం సంపాదించినోండి. ఇప్పుడు అన్నిటినీ తీసి పక్కన పెట్టి నాకేం వద్దని, కేవలం మందిరం మాత్రమే నాకు కావాలని, మా నాన్నగారు ఇచ్చిందంతా తిరిగి మా నాన్నకి ఇచ్చేసి నాకు మందిరం మాత్రమే కావాలని మందిరం ఒకటి తీసుకుని నాకున్నదంతా వెనక్కి తిరిగి ఇచ్చేసి ఏమీ లేనోడిగా ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను. నాకు నా పేరున ఏమీ లేవు. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆ కాంపౌండ్ 50 సెంట్లు భూమి, చర్చ్, అదంతా మొత్తం
మందిరానికి రాసేసాను. నా బ్రాంచ్ చర్చ్ అది ఒక 10 ఉంటుంది, మొత్తం బ్రాంచ్ చర్చ్కి రాసేసాను. ఇప్పుడు నా ఏమీ లేవు. ఈ బట్టంతా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. అంటే చూసి నేర్చుకున్నాను, నాకు నేర్పలా. మళ్ళీ చెప్తున్నాను, నాకు నేర్పలేదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నేను ఎక్కడికి తెలుసా, ప్రార్థన అనేది ఎత్తాను. అక్కడి నుంచి మా చరిత్ర చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 వినండి చెప్పే విషయాన్ని జాగ్రత్తగా. నేను కోటేశ్వరు ఇంట్లో పుట్టాను. నాకు కష్టం అంటే నష్టం అంటే ఆకలి అంటే నాకు తెలీదు, ఎప్పటికీ తెలీదు. అటువంటి వాడిని మొత్తం తీసి పక్కన పెట్టి కేవలం ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు మందిరం ఒకటే తీసుకున్నాను. అది కూడా మందిరం పేరు రాశాను. ఇప్పుడు నాకు 1/2 సెంటు భూమి కాదు కదా, 1/2 జానడ భూమి కూడా నాకు లేదు. నేను ఖాళీ చేతులతో ప్రభు కొరకు ఉన్నాను. నాకేమీ లేవు, ఐశ్వర్యం విడిచిపెట్టినోడిని. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నానంటే మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నగారు చూసి నేర్చుకున్నాను. బాగా వినండి నేను చెప్పే విషయాన్ని. మా నాన్నగారు మహాప్రార్థనాపరుడు. రోజుకి 6 గంటలు ప్రార్థన చేసేవాడు అండి మా నాన్న. 6 గంటలు ప్రార్థన చేసేవాడు. మా అమ్మ గోలెట్టేసేది. ఏంటి మాట్లాడితే మోహళ్ళు ఎత్తం ఏంటి, మాట్లాడితే స్తోత్రం అంటాం ఏంటి, నీకున్న 9 పిల్లలు ఉన్నారు కదా, 9 పిల్లల గురించి ఎప్పుడు ప్రార్థన చేసేట్టు వినపడతాయి నాకు అని మా అమ్మ అనగలు తిట్టేది. నాకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మేము శ్రీ వైష్ణవ కుటుంబీకులు, మేము బ్రాహ్మిన్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మేము శ్రీ వైష్ణవులు. మా ఇంటి పేరు ఎత్తి రాజ్యం. మా నాన్నగారి పేరు హైగ్రుసూరి ఆచార్యులు. మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ. మా నాన్నగారు ఆంధ్ర బ్రాహ్మణ్, మా అమ్మగారు కేరళ బ్రాహ్మణ్. మా నాన్నగారు ఆంధ్ర బ్రాహ్మణ్. మేము శ్రీ వైష్ణవ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళం. మేము మీకు బాగా తెలుసు, సినిమా పాటలు పాడేవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తెలుసు ఎవరికన్నా? అడసొత్తారెడ్డి తెలుసండి. తెలుసు చెప్పండి. తెలుసా? మీరు తెలియదని చెప్పినా నేను నమ్మను కానీ, ఎందుకంటే మీరు వింటారు కానీ ఆయన పాడే పాటలు మీరు వినరా ఏంటి? వింటారు ఖచ్చితంగానే. ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాకు మేనమా అవుతాడు. మీరు చిన్నజీఆర్ స్వామి అని 3 నామాలు ఇలా పెట్టుకుని, ఇక్కడ పెట్టుకుని ఒక కర్రోడు పెట్టి కాసాయి జెండోటి పైన కట్టుకుని చిన్నజీఆర్ స్వామిని తిరుగుతాడు. 3 నామాలు పెట్టుకుని ఎక్కడి నుంచి ఎట్టుకులు ఉంటాయి, ముడేస్తాడు. చూసారు ఎప్పుడన్నా టీవీలో కనబడతాడు. ఆయన మా చిన్నాన్న. ప్రజెంట్ పెద్ద తిరుపతి గుడిలో సనాతన సంఘం అని ఉంటుంది. మీరు పెద్ద తిరుపతి గుడి ఛానల్ మీరు చూడండి, దాంట్లో సనాతన సంఘానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళందరూ మా నాన్నగారు అన్న తమ్ములు బిడ్డలే, అందరూ మా రక్త సంబంధులే. ప్రజెంట్ ఇప్పుడు పూజారులే. విశాఖపట్నం సింహాచలంలో పూజారులు మా నాన్నగారు అన్నదమ్ముల బిడ్డలో, మా అమ్మగారు అన్నదమ్ముల బిడ్డలో, తిరుపతి గుడిలో మా నాన్నగారు అన్నదమ్ముల బిడ్డలో ప్రజెంట్ అందరూ. అంటే ఒక మాటలో మీకు చెప్పాలంటే మేము పూజారుల కుటుంబం. మా తాతగారు మిలిటరీ కమాండర్. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారు అనకాల తిరిగినాడు. ఫ్రీడమ్ ఫైటర్గా తిరిగినాడు. ఆయన కడుపును పుట్టిన 90లో మా నాన్న ఆఖరోడు, నాకులాగా. నేను ఆఖరోడిని, మా నాన్నగారు ఆఖరోడు. మా నాన్నగారు హైగ్రుసూరి ఆచార్యులు, సంగీతం మాస్టరు, 2 డ్రాయింగ్ మాస్టరు, 3 బిల్డింగ్ ప్లాన్ ఇంజనీర్గా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. అప్పుడు ఈ 3 ఉద్యోగాలు 4.5 రూపాయలు నెల జీతం మా నాన్నగారికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మా నాన్నగారు ఒకటే సంగీతం నేర్చుకున్నారు. అలాగనే ఉన్న ఆ టైంలో దేవాతి దేవుడు స్వయంగా మాట్లాడి, ఎందుకు మాట్లాడాడంటే మా నాన్నగారు అన్వేషించాడు. ఎలాగా, ఎందుకు? లైవ్ లేదు కదా, ఓకే గుడ్. వినండి. అంటే మీకు చాలా విషయాలు చెప్పాలి. నేను ఆర్ఎస్ఎస్లో టార్గెట్లో ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను చంపేద్దామని చూస్తున్నారు. వాస్తవం చంపేద్దామని చూస్తున్నారు నన్ను. ఎందుకంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. దాంట్లో నేను పాస్టర్గా ఉన్నాను. దాంట్లో వాళ్ళకి చాలా యాంటీగా మాట్లాడతాను నేను దాంట్లో. అదొకటే కాదు, బయట ఎక్కడికైనా వెళ్తే ప్రసంగం ర్యాష్గా మాట్లాడుతున్నానని చాలామంది బాప్తిసాలు పొందుతున్నారని నా మీద టార్గెట్ పెట్టేశారు. ఆల్రెడీ నా మీద ఇప్పుడు 6 సార్లు దాడికి వచ్చారు. 6 సార్లు నా మీద దాడి చేయడానికి వచ్చారు. అమలాపురంలో ఇలాగే సభలో మాట్లాడి నా కారు ఎక్కుదామని వెళ్ళాను. నా కారు మొత్తం బదలగొట్టేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఏం చేయలేని పరిస్థితి. ఎదురుగుండా వచ్చా నాతో దెబ్బలాడలేరు. ఎందుకంటే మనుషులు కొడతానికే నేను బాక్సింగ్, కరాటే, కుంఫు 3 నేర్చుకున్నాను. నేను
తెగ బదులు చేతితో బదులు కొట్టేసాడు మొఖాలో. వాళ్ళకి తెలుసున్నవాడు ఎవడో నాకు ముందు రాడు, వెనకాల నుంచి ఏమైనా వేయాలి తప్ప. ఇప్పటికీ నా మీద చాలా డేక కన్ను ఉంది, చాలా ప్రయత్నం చేస్తారు. నేను ఎక్కడ దొరుకుతానా అని చూస్తారు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా లైవ్ ఇవ్వట్లా. ఇస్తే లైవ్ చూసినాడు ఇక్కడ ఉన్నా, నేను ఎక్కడ దారిలో కాసే అవకాశాలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా మార్టర్లో లైవ్ ఇవ్వద్దంటే లైవ్ పెట్టేశాడు ఆయన. లైవ్ పెట్టాడు, మీటింగ్ వేస్తారు రోడ్డు మీద 10 మంది కుర్రోళ్ళు బీర్ బాటిల్ పెట్టుకుని నా కోసం వెయిటింగ్. నన్ను బీర్ బాటిల్ పెట్టుకోవడామని నా కోసం వెయిటింగ్. ఈ విషయం కుర్రోడు ఒకడు వచ్చి చెప్తే మళ్ళీ ఆ చర్చ అనగల నుంచి వేరే రూట్ నుంచి మళ్ళీ వచ్చి బయటకు వచ్చాను నేను. ఎందుకు చెప్తున్నాను, అందుకే నేను లైవ్ ఇవ్వట్లేదు. నేను మాట్లాడే ప్రతిదీ కూడా వాస్తవాలు కాబట్టి, వాస్తవం మాట్లాడితే ఎవరికన్నా ఒళ్ళు మండిపోద్ది. పేపర్లో కదా అడసొస్తారేంటంటే, నేను పేపర్లో కదా పేపర్ విషయాలు చెప్తే కుదరదా, ఒప్పుకోరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వినండి, మా నాన్నగారిని దేవుడు ఎలా కనపడ్డాడంటే, మొత్తం దేవీ దేవతలు ఎంతమంది అంటే హిందువులకి దేవీ దేవతలు ఎంతమంది అంటే 33,33,33,33,33 మంది దేవీ దేవతలు. ఇది సనాతన సంఘం ప్రకారంగా, వాళ్ళ గ్రంథాల ప్రకారంగా. మళ్ళా చెప్తున్నాను, మనకు దేవుళ్ళు ఎంతమందో తెలుసా? ఒకడే మనకు దేవుడు. ఆమేన్ ఆమేన్. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి ఎంతమంది అంటే 33,33,33,33 మంది వాళ్ళ దేవి దేవతలు. మనకే 10 మందికి ఒక దేవుడు అనమాట. వాళ్ళకి మనం 100 కోట్లు కదా, 10 మందికి కలిపి ఒక దేవుడిగా, ఒక దేవత కింద లెక్కలకి. ఈ 33,33,33,33,33 మంది దేవీ దేవతల్ని రోజు మా నాన్న గుళ్ళోకి వెళ్ళి సెడగోపాలు పెట్టి వాళ్ళకి నైవేద్యాలు పెడతా ఉండేవాడు. మా నాన్న తెల్లవారుజాము 4 గంటలకు లేచి స్నానం చేసి మడిగట్టు కట్టుకుని వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాడు. కానీ మా నాన్నకి ఏనాడు ఏ దేవి దేవతలు ఎవరో కనపడలా. మా నాన్న కూడా డౌట్ వచ్చింది, ఇంతకాలం నుంచి 2 సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి ఎన్ని చేస్తున్నానో ఏనాడు ఒక దేవుడు అనబడినవాడు ఒకడో కనపడలేదు. అసలు దేవుడు ఎవరో అన్నది కనుక్కోవడం కోసం ఆ రోజున ఆ గుడి దగ్గర తాళం వేసి, మీకు తెలుసా సాయంత్రం సరుకుల గుడి తాళం వేస్తారు కదా, ఎందుకు పారిపోతాడనా, లోపల నోడు పారిపోతాడనా, తాళం వేస్తారు. తాళం వేసి మా నాన్న ఇంటికి రావడం కోసం కొబ్బరి చెప్పాడు అక్కడ పెట్టుకుని తింటున్నాడంట. ఈ లోపల రోడ్డు అంటే ఒక ఆయన వెళ్ళిపోతూ ఆయన అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తు ఉన్నతమైన దేవుడు అని అరుచుకుంటూ వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న యేసుప్రభు గురించి చెప్తున్నాడు, కొత్త దేవుడు ఈయనెవరో ఇప్పుడు దాకా నేను వినలేదు. మా 33,33,33,33,33 మంది దేవి దేవతలు యేసుప్రభు మాట ఎప్పుడు వినబడలేదే, ఈయనెవరో కొత్తడు అని ఎవరైతే అరుచుకుంటూ వెళ్ళారో ఆయన వెనకాలే వినాలి ఇటు చూడండి, ఆయన వెనకాలే వెళ్ళిపోయాడంట. మా నాన్నగారు వెళ్ళిపోయి అడిగాడంట, ఎలా బాబు మా ప్రభు నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ యేసు ప్రభు దేవుడు అంట వెళ్ళా కదా, యేసు ప్రభు దేవుడు నీగల చేసి అన్నాడంట. నేను చూశాను కాబట్టి ఆయన దేవుడు అన్నాడంట. అంటే మరి దేవుడు మాకు 33,33,33,33,33 దేవి దేవతలు ఉన్నారు, మరి వాళ్ళలో ఎవరు కనపడినోడు ఈయన కనపడతాడా అని అడిగాడంట. ఆయన అన్నాడంట కనబడతాడంట. కనబడాలంటే ఏం చేయాలి అని అంటే ఆయన చెప్పాడంట, ఏం చేయకు, మధ్యరాత్రిగా లేగు, మోకరించు, 2 చేతులు పైకెత్తు, ఏసయ్యా నువ్వు ఉన్నావా, ఉంటే కనబడితే నమ్ముతాను, నువ్వు కనబడలేదు అనుకో నమ్మను అను పర్లా అను అన్నాడు. మా నాన్న హలో నేను ఏ కలర్లో ఉన్నా, హలో నీ కలర్లో ఉన్నానా, నేను నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా అంటున్నా. వీడు దాన్ని నవ్వుతారేటమ్మా, నేను నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నా మాట్లాడరేంటి, తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నాను తెల్లగా ఉన్నాను. మా నాన్న ఎర్ర దొండబండ్లాగా ఉంటాడండి, మా అమ్మ ఎర్ర దొండబండ్లాగా ఉంటాడండి. మరి మీకు డౌట్ రావాలి, నువ్వెందుకు అలాగ ఉన్నావని.
నేను వచ్చు మా తాత అండి, మా తాత మా నాన్నగారు శ్రీనివాస ఆచార్యులు ఆయన పేరు. మా నాన్నగారి పేరు శ్రీనివాస ఆచార్యులు. ఫోటోలు ఉంటాయి నా దగ్గర. శ్రీనివాస ఆచార్యులు ఇంతే బలంగా ఉన్నాడు. నేను ఇంకా లాగుండి ఇంకా స్టౌట్గా ఉండేవాడిని. ఉపవాసాలు చేసి ఇంత కాడికి వచ్చాం, ఇలాగ అయిపోయాం. ఉపవాసాలు చేసి మొన్న 100 రోజులు ఉపవాసం ఉన్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా 100 రోజులు ఉపవాసం అందరూ ఎందుకుంటారా? అయితే పరిచర్య అభివృద్ధి చెందాలనో, లేకపోతే సేవ విస్తరించబడాలనో, లేకపోతే ఇంకా దేని అనుకో 100 రోజులు ఎవరైనా ఉపవాసం చేస్తారు. అవునా? ఆడ చూస్తారేంటమ్మా, అంతే కదా. ఎవరైనా దేనికోసం ఉంటారు, అంతే కదా. కానీ నేను దేనికోసం ఉన్నాను తెలుసా? 100 రోజులు నాకు చావునివ్వు అని 100 రోజులు ప్రార్థన చేశాను. చావు కోసం ప్రార్థన చేశానండి. చావు కోసం ఎవరో చేయరది, నేనే చేశాను. ఎందుకంటే కుళ్ళు కుశుద్ధమైన ఈ లోకంలో, అపవిత్రమైన లోకంలో ఎంత చెప్పినా వినేవాళ్ళు లేడు, ఎంత చెప్పినా అర్థం చేసుకునేవాళ్ళు లేడు. అసలు వాక్యానుసారంగా ఉండాలన్న పౌరుషం కలిగిన ఎవడ కనపట్లేదు. ఎందుకు వచ్చింది ప్రభువా, తీసుకెళ్ళిపో, ఇక్కడ ఉంటే వేస్ట్ అని 100 రోజులు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం 11వ రోజున స్వరం ఇచ్చి మాట్లాడాడు దేవుడు. నీతో నాకు పని ఉందే, ఈ ప్రార్థన మానే అన్నాడు. ఆమేన్. అంటే మరణాన్ని కోరొద్దు, నీతో నాకు పని ఉందే, నువ్వు కానీ నేను వాడుకునేవాడు నేను కదా అని మాట్లాడాడు. అది అబ్బదో 11వ రోజున విరమించాను. కానీ కర్మ 90 రోజున మాత్రం ఉపవాసం అలాగే ఉండిపోయిన అలవాటు అయిపోయాయి. ఆమేన్. ఆ ఉపవాసంలో ఉండి టగైపోయా. లేకపోతే ఇంకా భయంకరంగా బాడీ బేభత్సంగా పెయిన్ చేసి బేభత్సంగా ఉండేవాడిని. వినండి నేను చెప్పేది. అంటే మా తాతగారి పర్సనాలిటీ నాది. నన్ను చూసినా మా తాతగారు చూడక్కర్లా, మా తాతగారు చూసినా నన్ను చూడక్కర్లా. అంత భయంకరమైన పర్సనాలిటీ. మా నాన్నగారి పర్సనాలిటీ కూడా నా పర్సనాలిటీయే, స్టౌట్. కాకపోతే మా నాన్న ఎర్ర దొండపండు, నేనేమో నల్లపండు, నల్ల నేరేడు పండు. మా తాతగారు నల్లగా ఉంటాడు, మా అమ్మ ఎర్ర దొండపండు అండి. ఇంకా వాళ్ళిద్దరు చూస్తే వీళ్ళు బేపనోళ్ళు అని చెప్పక్కర్లా, అంత ఎర్రగా ఉండేవాళ్ళు ఇద్దరు. మా నాన్నగారు ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారికి మోకరించి అలవాటు లేక, మా నాన్నగారికి ప్రార్థన చేసే అలవాటు లేక, బాగా వినాలి. అప్పట్లో వంట పెంట, నా భాష మీకు అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? అప్పట్లో వంట పెంట ఇంట్లో ఉండేవి కాదు, పెరట్లో ఉండేవి. అర్థమైందా? పెరట ఇక్కడ ఏమంటారు అంటే దొడ్లో, ఇంటి వెనకాల దొడ్డు పెరటనే, పెరట్లో ఉండే. వంట పెంట అంటే బాత్రూము వంటగది రెండు వెనకాల ఉండేవి, ఇంట్లో ఉండే కాదు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇంట్లోనే ఆ రెండు కదా ఉండేవి. మా నాన్నగారు మధ్యరాత్రి కూడా మా తాతగారికి తెలితే చంపేస్తాడని. హలో, మీ పిల్లల మీద కోపం వచ్చింది అనుకో, ఏం పెట్టి కొడతారండి మీరే? కొట్టాసలా నాశనం అయిపోతారు. కొట్టకపోతే బెత్తవాడిపోతే ఆడించకపోతే పిల్లలు గుర్తుపెట్టుకోండి. దెబ్బాడాలి, కొట్టే చోట కొట్టాలి, పెట్టే చోట పెట్టాలి, తిట్టే చోట తిట్టాలి. పిల్లలు ఖచ్చితంగా భయభక్తుల్లో పెంచాలి. ఆమేన్. హల్లెలూయా. మా తాతగారు కోపం వచ్చిందనుకో పిల్లల మీద, మా నాన్నగారు మీద కోపం వచ్చిందనుకో, గేదెని కట్టి గొలుసు పట్టుకొచ్చి కొట్టేవాడంట, ఇనప గొలుసు పెట్టి కొట్టేవాడంట. మంచి స్టౌట్, మంచి బలంగా ఉండేవాడు, ఇనప గొలుసు పెట్టి కొట్టేవాడంట. అందుకు భయపడిపోయి మా నాన్నగారు మా తాతయ్య గారు తెలియకుండా దొంగతనంగా పెరట్లో ఉన్న వంటగదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని మోగాల మీద పడి 2 చేతులు పైకెత్తి, ఏసయ్యా నువ్వు ఉన్నావంట కదా, ఉంటే కనపడు, లేవా మానేస్తాను, నువ్వు కనపడ్డావా నమ్ముతాను అని మొదలెట్టానంట మా నాన్న. మా నాన్న ఈ కలరా ఎర్రా మాట్లాడాలి. మా నాన్న ఏ కలరా ఎర్ర దొండపండు, దొండపండు ఎర్ర కలర్ అలా ఉంటాడు మా నాన్న. మా అమ్మ కూడా అదే కలర్. మోకాళ్ళు వేయటం అలవాటు లేక మోకాళ్ళు ఎర్రగా, నాపరాళ్ళు అండి అప్పుడు, నాపరాళ్ళ మీద మోకాళ్ళు ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళు ఎర్రగా అయిపోయి కందిపోయి మంటలు వచ్చేసి మా నాన్నకి కళ్ళు తిరిగి ముందు గడిపాడు. అడిగిన 2 మొక్కలు, నువ్వు ఉన్నావా, కనబడతావా, కనబడతాను అద్దాను, కనబడలేదా నమ్మను అని ముందు గడిపాడు. ఈ లోపల తలుపు తీసి వచ్చాడు. వచ్చి ఎరా హైగ్రీవ్ అని పిలిచాడు. మా నాన్నగారు ఇంకేంటి మా తాతగారు వచ్చేసాడు చంపేస్తాడు అని బోర్లంగా పడిపోయాడు. కడుపు చెప్పండి నాన్నగారు అన్నాడు మా నాన్న.
అప్పుడు ఆయన అన్నాడంట, ఇప్పుడు దాకా అడిగావు కదయ్యా కనపడమని, ఇప్పుడు దాకా అడిగావు కదా కనపడమని, నేనే యేసయ్యను, నేనే యేసు ప్రభు, నేనే యేసు ప్రభునని. ఇదిగో చూడు, ఇదిగో పొడిచారు చూడు, ఇదిగో పొడిచారు చూడు, ఇగో గాయాలు, ఇగో గాయాలు, నేనే యేసు ప్రభుని. నా కొరకు నువ్వు వస్తావా రా సేవకు అన్నాడు. మా నాన్నగారు యేసయ్యా అని కాళ్ళ మీద నడిపాడంట. కాళ్ళ మీద నడిపోగానే నువ్వు నా సేవకు రా అని అలా లెగిసి వెళ్ళిపోయాడంట యేసయ్య. ఆమేన్, 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 ఆమేన్. అలాగూ పిలుపు నందుకుని సేవకు వచ్చిన మా నాన్నగారు ఇంట్లోంచి వెలివేయబడ్డాడు. మొత్తం మా కులస్తులు, మా కుటుంబస్తులు ఎవరో హైగ్రీవ్ ఇంటికి వెళ్ళకూడదని తీర్మానం చేశారు. మా కులంలో బేపనోళ్ళు అన్న వాళ్ళు ఎవరో హైగ్రీవ్ వాళ్ళ పేరు ఎత్తకూడదు అన్నారు, తీర్మానం చేశారు. మా ఇంటికి రావడం మానేశారు. చెప్పడానికి చరిత్ర చాలా ఉంది. మాది ఒరిజినల్ మచిలీపట్నం నుంచి దేవుడు నరసాపూర్ చూపిస్తే ఇప్పుడు మేము ఉన్న ప్లేసు మా నాన్నగారు ఆ ప్లేస్లో దేవుడు మాట్లాడి, ఇది బీడు భూమి, నువ్వు దున్నాలి, ఎల్లు, నేను అక్కడ వాడుకుంటాను పంపిస్తే మా నాన్నగారు ఇప్పుడు అక్కడ సేవ చేస్తారో అదే సేవ నేను కొనసాగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు ప్రార్థన ఎలా చేసేవాడు అంటే రోజుకు 6 గంటలు చేసేవాడు ప్రార్థన. అసలు ఖాళీ దొరికితే మోహం ఇది ఉండేవాడు అండి. మరి ఆయన ఓపిక ఏంటో ఆయన ఏంటో నాకు అసలు అర్థమయ్యేది కాదు. నేను రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు తిట్టేవాడు ఆయన, ఏంటా మాట్లాడితే మోకాళ్ళ మీద పడా ఏంటిది అనేవాడు. వాస్తవానికి మేము కోటేశ్వర్లు, మా ఇంట్లో కారు ఉండేది, మా ఇంట్లో ఎద్దుల బళ్ళు ఉండేవి, మా ఇంట్లో ట్రాక్టర్లు ఉన్నాయి, మా ఇంట్లో పనులు ఉన్నారు. మాకు అప్పటికే 10 ఎకరాలు ఉంది. మాకు మామూలు ఐశ్వర్యం కాదు, బేబత్సాన వస్తే ఐశ్వర్యంలో ఉన్నాం మేము. ఇప్పుడు మా నాన్నగారు అయినా మోకాళ్ళ మీద పడేవాడు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి మీకు తెలుసో తెలీదో పల్లేరుకాయలు అంటారు తెలుసా? పల్లేరుకాయలు ముళ్ళకాయలు ఉంటాయి. మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? దేవుడు మాట్లాడటం లేట్ అయితే కొబ్బరాకులతో దడి కింద బాత్రూమ్ అంత సైజు కట్టుకుని పల్లేరుకాయలు ఏరు తీసుకొచ్చి కింద పోసి దాని మీద మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళంట కాళ్ళంట రక్తం గారిపోతుంటే మా అమ్మ వచ్చి, నువ్వు చచ్చిపోతే మమ్మల్ని ఏం చేస్తావు అని అరిసినా కూడా నువ్వు వెళ్ళవే, సింపుల్గా చిన్నగా నువ్వు వెళ్ళవే అని మోకాళ్ళ మీద అలాగే ప్రార్థన చేసేవాడు. దేవుడు మాట్లాడాక ముళ్ళకాయల మించి లేచేవాడు అండి. కాళ్ళు గుచ్చుకున్న కాయలు అలా తీసి అన్ని పక్కన పెట్టి వచ్చేవాడు మా నాన్న. సాఫ్ట్గా ఉంది ఇక్కడ, అందరు ఇక్కడ చక్కగా మోకరిస్తారు. మా నాన్న ఇది చూసుకునేవాడు కాదు, గరుక్క ఎక్కడుందో చూస్తే ఎక్కడ మోకరించేవాడు మా నాన్న. లాస్ట్కి మా నాన్న చనిపోయటానికి మోకాళ్ళు పనిచేయలే. వాస్తవానికి మీకు చెప్తున్నాను, ఇప్పుడు చిన్నమాడిపల్లి అనే గ్రామంలో మేమున్నాం. మా నాన్నగారు వచ్చినప్పటికీ ఆ గ్రామంలో ఒక్క క్రైస్తవుడు లేడండి, ఒక్క క్రైస్తవుడు లేడు. మా నాన్నగారు వచ్చి మా నాన్నగారు కన్ను మూసే టైంకి అక్కడ ఒక్క హిందువు లేడు, ఒక్క హిందువు లేడు. అటువంటి ఆయన కడుపుని పుట్టాను. 4వ ఓడి నేను. నా పైన ఉన్న 3 తమ్ముడు కోటేశ్వర్లు, అందరికీ 4 స్కార్లు 5 స్కార్లు ఉంటాయి. 50 ఎకరాలు 100 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం వచ్చి 2 కోట్లు 3 కోట్లు. మామూలు డబ్బు ఉన్నవాడు కాదు. మా అక్క వాళ్ళందరూ కోటేశ్వర్లు, అమర కోటేశ్వర్లు. ఏమీ లేదు ఎవరంటే నేనే. అన్నీ వదిలేసి ఉపదేశం పట్టుకుని పక్క వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మా ఇంట్లో డబ్బేసి ఎడగొట్టింది. నేను 7th క్లాస్ పాస్ అయ్యి 8th క్లాస్లోకి వచ్చానని, 8th క్లాస్ స్కూల్కి వెళ్తున్నానని మా అమ్మగారు నాకు యమహా కొనిపెట్టి స్కూల్కి వెళ్ళమని ఇచ్చారు. 9th క్లాస్ పాస్ అయ్యి 10th వచ్చానని పర్సనాలిటీ పెద్దదని, యమహా చిన్నగా ఉందని బుల్లెట్ కొనిపెడితే బుల్లెట్ మీద 10th క్లాస్లో స్కూల్కి వెళ్ళేవాడిని. మా స్కూల్ హెడ్ మాస్టర్ సైకిల్ మీద స్కూల్కి వచ్చేవాడు. చిన్నప్పటి నుంచే డబ్బు ఇచ్చి మా అమ్మ నన్ను నాశనం చేసింది. 10వ క్లాసులో క్రికెట్ బాగా ఆడేవాడిని, నేను బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని, వాలీబాల్ బాగా ఆడేవాడిని. ఆ బాగా ఆడేవాడిని నాకు దాంట్లో మర్డర్ చేసిన బ్యాచ్ పరిచయం అవడం వల్ల మర్డర్ చేసే వాళ్ళతో తిరిగి నేను కూడా మర్డర్ చేసి కత్తులెట్టి చీరి నర్సాపూర్, పాలకోలు, భీమవరం 3 జైల్లో ఉన్నాను. నేను 3 జైల్లో ఉన్నాను. కేవలం మనుషులు కొడతాకే కరాటే, కుంఫు, బాక్సింగ్ 3 నేర్చుకున్నాను. ఒక పంచిక ముఖం పగిలిపోవాలన్నది నా ఆలోచన. అలాగే నేర్చుకున్నాను నేను. అలాగే కొట్టేసేవాడిని. అటువంటి వాడిని మా నాన్నగారు ఏమనేవాడు కాదు. ఎన్ని గొడవలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఇంటికి రాని, పోలీసు వాళ్ళు నన్ను ఇంట్లో తిట్టినాయి, ఏమైనా చేయని. మా 2వ అన్నయ్య పోలీసు వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మా అన్నయ్య ముఖం చూసి నా జోలికి వచ్చేవారు కాదు. అయినా
కేసులు లేకుండా చేసేవాళ్ళు. ఇంటికి వచ్చి ఎంతమంది పోలీసులు తిట్టినా మా నాన్న నన్ను ఏమనేవాడు కాదు, మోకరించి మాత్రం ప్రార్థన చేసేవాడు. ఎలాగో తెలుసా, నేను ఇంటికి వచ్చి పడుకుంటే సెకండ్ షోలు చూసి నైట్ టైం ఇంటికి వచ్చి పడుకుంటే నా కాళ్ళగాడ మా నాన్న అలాగ నెమ్మత్తంగా సౌండ్ లేకుండా, సౌండ్ వినబడుతుంది నిద్రలో లేచిపోతానని సైలెంట్గా కాళ్ళగడకు వచ్చి నైట్ అంతా అలా కూర్చుని నా కొడుకును మార్చవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం, ఈ 2 మొక్కలు తప్పి ఇంకోటి అనేవాడు కాదు. నైట్ అంతా అనేవాడు కాదండి, ఆ 2 మొక్కలే ఇంకో మాట అనేవాడు కాదు. నాకు వినపడకుండా ఒక్కొక్కసారి వినపడి చేవరించుకుని ఏనా ఎలా పొడగా అనేవాడు. నేను అంత రఫ్ ఉండేవాడు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. ఆయన ప్రార్థన ఈ రోజున మీ ముందు నన్ను సాక్షిగా నిలబెట్టింది. ఆయన మోకాళ్ళ ప్రార్థన ఈ రోజు నన్ను సజీవుల లెక్కలో ఉంచింది. ఆయన ప్రార్థనే ఈ రోజున ఒక పౌరుషమైన సేవకుడిగా నన్ను నిలబెట్టింది. లేలుయా. మా అమ్మ చనిపోయేదాకా మారలేదండి. ఏదో బాప్తిసం తీసుకుంది, పేరు రత్నముగా రంగనాయకమైన రత్నంగా మార్చారు. కానీ ఆ పేపర్ వాళ్ళు అలవాట్లు అసలు పోయేవి కాదు. ఎవరన్నా ఇంటికి వస్తే పసుపు నీళ్ళు చెమ్మటం, ఎవరన్నా బయట వాళ్ళకి ఒక ప్లేటు, ఇంట్లో వాళ్ళకి ఒక ప్లేటు, బయట వాళ్ళకి ఒక గ్లాసు, ఇంట్లో వాళ్ళకి ఒక గ్లాసు, అందరికీ టవల్ ఇచ్చేది కాదు. ఆడ టవల్ వేరు, ఇంట్లో టవల్ వేరు. తన అసలు ఇదే అసలు సపరేట్గా ఉండేది. మా నాన్న మాత్రం అలా కాదు, ఎవరినైనా ఒకలాగా చూసేవాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్రీ వైష్ణవ కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబం మాది. ఇప్పటికే మా ఊళ్ళు సనాతన సంఘం, మీరు ఆ ఛానల్ చూస్తే టీటీడీ ఛానల్ చూస్తే దాంట్లో కనబడతారు మా ఊళ్ళంతా. అంతా మా అన్న తమ్ములు పెట్టలే. ఎందుకు చెప్పినా తెలుసా, అటువంటి కులంలోంచి వచ్చిన మా నాన్నగారు ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన, కట్టు బట్టలతో బయటకు వచ్చిన మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థన, మా నాన్నగారు కడుపును పుట్టిన మమ్మల్ని దేవుడు ఎలాగ ఉంచలేదు, అందరినీ ఎలాగ ఉంచాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తీసుకునేలాగా ఉంచలా, ఇచ్చేలా చేశాడు. అడుక్కునేలా చేయలా, ఇచ్చేలా చేశాడు మమ్మల్ని. గమనించాలి విషయాలు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రార్థన దగ్గర నుంచి వచ్చింది. ప్రార్థన 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 వినాలి. ప్రార్థనలో ఉన్న పట్టు, ప్రార్థనలో పౌరుషంగా నిలబడ్డా, ప్రార్థనలో నువ్వు పట్టుగా నిలబడి నువ్వు ప్రార్థనలో తీర్మానం చేసుకుని నిలబడు. ఆ ప్రార్థన వల్ల నీ జీవితమే మారిపోతాయి. వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పటికి నేను మారిన నాటి నుంచి ఈ రోజు వరకు నాకు పలాంత కావాలి అని ఇంతవరకు నేను ప్రార్థన చేయలే. నా దేవునికి ఇంతవరకు నేను చేయలే ప్రార్థన. నేను చేయలే, నా భార్య చేయలే, నా పిల్లలు చేయలే. నేను మారిన తర్వాత మా చర్చిలో బైబిల్ చదివి కొన్ని రూల్స్ పెట్టి ప్రార్థన పద్ధతులన్నీ మార్చేశారు. మా చర్చి టైమింగ్స్ ఆదివారం ఉదయం 10 గంటలకి, 10:15 గేట్ తాళం వేసేస్తాను. లేటుగా వస్తే చర్చికి రానివ్వను, లేటుగా వస్తే పొరపాటు చర్చికి రానివ్వను. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి సత్రం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తీర్థం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమి అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆదివారం ఆరాధన అంటే ప్రసంగం జరుగుతున్నా కూడా వస్తారు కొంతమంది, లాగి కొట్టలు పెడతా ఉంటుంది. కొట్టకూడదు కదా, మేము హాస్టలం కదా, ఏం అనకూడదు కదా మేము కొట్టేసాను. కొంతమందిని కొన్నాను మా వాళ్ళని, మగపిల్లలు కొట్టేసేవాడు. వచ్చిరా అదలబా ఎవడకు కావాలి, ఎందుకు వస్తున్నారు మీరు చర్చికి? మామూలుగా అడుగుతున్నాను, మీ పాస్టర్ గారి కోసం వస్తున్నారా, దేవుని కోసం వస్తున్నారా? దేవుని కోసం. నోరు పెరగట్లేదేంటి? దేనికోసం వస్తారమ్మా? దేవుని కోసం వచ్చేవాళ్ళు. దేవుడు అంటే భయం ఉంటే పలానా టైం చర్చి పలానా టైం కంటే ఆ టైం దాటికి ఎందుకు వస్తారు? అసలు టైంకి ముందు వచ్చి కూర్చోవాలి కదా. మా అందుకే 10 గంటలకు ఆరాధన అయితే 10:15 గేటు తాళం వేస్తా. సాయంత్రం 7 గంటలకి ఆరాధన స్టార్ట్ అంటే 7:15 గేటు తాళం వేస్తాను. వచ్చారండి, పోతే పోండి. అసలు 2 చేతులు దాన్ని బట్టి కాలు గడికి పంపించేస్తాను బయటికి. వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. ఎందుకో తెలుసా, ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక అనుభవం, ప్రార్థనలో ఉన్న ఒక తీపి, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం ఏంటో సేవకునిగా మాకు తెలుసు. అందుకే మీకంటే ముందు ఆయన వచ్చి కూర్చోడా, ఏదైనా మీటింగ్ అంటే ఆయన ముందు చూస్తారంటే
మీటింగ్ అంటే సేవకులు ఫ్యామిలీ వచ్చి ముందు వచ్చి ఉంటుందా? ఎందుకు? మీరు వచ్చాక మేము రావచ్చుగా. ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం అంటే మాకు తెలుసు, అదేంటో మేము చూస్తున్నాం మాకు తెలుసు, అదేంటో మేము అనిపిస్తున్నాం మాకు తెలుసు. క్రమం లేదు కూడా అంట బజారీలు గుడ్డెట్టిందంట. ఏం చేయాలండి ఆ కొండ? అసలు అర్థం కాలేదా? గుడ్డెట్టాలని నువ్వు వడ్లేసి బియ్యం వేసి పెంచుతున్నావు, పక్కింటికి వెళ్ళి గుడ్డెట్టింది ఆ కోడ, ఏం చేస్తా? బిర్యానీ. నేనైతే పీగి మీద కలిసి తొక్కేస్తాను. నేనైతే ఊరుకోను. అబ్బా ఖచ్చితంగా క్రమం ఉండాల్సిందే. క్రమం లేకపోతే ప్రార్థన జీవితం మేము అలవాటు చేసుకున్నాం. ప్రార్థనలో ఉన్న శక్తి అంటే మాకు తెలుసు. మేము మీకు నేర్పడానికే మా ప్రయత్నం. మేము ఎలాగ ఆశీర్వదించబడుతున్నామో మాతో పాటు మీరు ఆశీర్వదించబడాలనేదే మా ఆశ. చిన్న విషయం ఏంటి, కట్టుబట్టలో మా నాన్న బయటికి పంపేశారు. కులం తక్కువ దేవుణ్ణి నమ్మావు. మా తాత శ్రీనివాస ఆచార్యులు గారు మా నాన్నే కులం తక్కువ దేవుణ్ణి పెట్టుకొచ్చి ఇంట్లో ఆడతావరా నువ్వు, కులం తక్కువ దేవుణ్ణి నమ్ముతావరా నువ్వు, అర్జెంటుగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్నాడు ఇద్దరు మా నాన్నే. అప్పటికి మేము పుట్టలేదులేండి. నాకు ఇద్దరు అన్నలు ఒక అక్క పుట్టినోళ్ళు పెద్దోళ్ళు, నేను పుట్టలేదు అప్పటికి. మా నాన్నగారు మరో మాట మాట్లాడకుండా, నాన్నగారు మళ్ళా చెప్తున్నానండి, ఆయన కులం తక్కువ దేవుడు కాదండి, అందరికి సంబంధించిన దేవుడు అండి అన్నాడు. అరే మాకు చెప్తావా నువ్వు? సనాతన సంఘం వాళ్ళు మేము మాకు చెప్తావారా? వైష్ణవుని నాకు చెప్తావా? వెళ్ళిపో అర్జెంట్గా ఇంట్లోంచి అంటే బయటకు వచ్చాడు మా నాన్న. మచిలీపట్నంలోంచి బయటకు వచ్చాడు, నరసాపూర్ చూపిస్తాడికి వెళ్ళాడు. కట్టు బట్టలతో మీరు చెప్తే నమ్మరం, 3 నెలలు కట్టుకున్న బట్టలు రాత్రి ఉతుక్కుని చీకట్లో ఉండి పగల వేసుకుని బయటకు మళ్ళీ యేసు ప్రభు గురించి చెప్పడానికి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. ఏమున్నదో లేదో చూసేవాడు కాదు మా నాన్న. చొల్లా ఏనాడు 3 నెలలు చాలా కష్టపడ్డాడు. 3 నెలల తర్వాత ఎవరో కొన్ని బీమట్టుకొచ్చి తన ఒకటికి వద్దే అవి తాగేవాడు మా నాన్న. అవి తాగేలాగా దగ్గర 2 సంవత్సరాలు గడిపాడు. మా అమ్మనేది ఎందుకు తీసుకొచ్చా ఉద్యోగాలు మానేసి మమ్మల్ని చంపడానికా? అప్పుడు ఐగుప్తోళ్ళు అన్నారు చూసారా, సమాధి లేవు అక్కడ తీసుకొచ్చావా, ఇవాళ బుర్రుందా మమ్మల్ని నాశనం చేయడం ఇక్కడ తీసుకొచ్చావు అని అనేవారు కదా. అలాగా మా అమ్మ తిట్టేది మా నాన్న. ఏమయ్యా నీకు పల్లెదా అంటే మా నాన్న అనేవాడు. అంతే, ఏమనేవాడు కాదు మా అమ్మనే. ఎందుకంటే మా అమ్మకి గయ్యాళి తెలుసు మా నాన్నకు బాగా. ఏం కదిపిరే ప్రమాదమే. మా అమ్మ చెమల పుట్టని పేరు పెట్టాడు మా నాన్న. చెమల పుట్టరా మీ అమ్మ? ఏమన్నా అన్నవాడు చెమలను ఎక్కేసి కరిచేస్తాం చూడు, అలా కరిచేద్దాం. అందుకే ఏం అనకూడదు మనం, ఎందుకంటే మారు మనసు లేదు మా అమ్మకే. ఏనాడు చెప్పే విషయాన్ని మా నాన్న 69లో బయటకు వచ్చాడు. 69లో బయటకు వచ్చాడు. నేను పుట్టింటానికి 10 ఎకరాలు కొన్నాడు. నేను పుట్టింటానికి మా ఇంట్లో కారు ఉంది. నేను పుట్టింటానికి 2 ఎద్దుల బళ్ళు ఉన్నాయి. నేను పుట్టింటానికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి. నేను పుట్టింటానికి 10 మంది ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. కట్టు బట్టలతో బయటకు వచ్చేసాడు మా నాన్న. కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. చర్చికి వస్తారు, చర్చిలో మోగనెత్తారు, చర్చిలో మోగని కన్నీరు కడతారు, చర్చిలో ఆత్మహత్య కొట్టుకుంటారు. కొంపడానికి వెళ్ళి చూస్తే 5 నిమిషాలు ప్రార్థన చేయరు. 3 ప్రార్థన చేస్తారండు. అందరూ 3 ప్రార్థన చేస్తారు. ఎప్పుడెప్పుడు తెలుసా? మార్నింగ్ టిఫిన్ టైంలో ప్రభా మంచి ఆహారాన్ని అదే టిఫిన్ ఇచ్చావు ఆశీర్వదించు, ఆరోగ్యమే. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంలో మంచి భోజనం ఇచ్చావు ఆశీర్వదించు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు మంచి భోజనం ఇచ్చావు, పడుకుంటాం, నీ దేవతలు పంపించు, మా చుట్టూ కాపలా పెట్టు. ఇంకా ఆయన పరిపాట లేదు, ఆయన దేవతలు పంపాలా కాపలా ఉంచాలా. వీళ్ళ మాత్రం వేసే ఆశలన్నీ వేసేస్తూ ఉంటారు. వీళ్ళు వేసే ఆశలన్నీ వేసేస్తూ ఉంటారు. గమనించండి చెప్పే విషయాలు. అందుకే నాకు చిరాకు వచ్చి దీంట్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో చూసి మా సంఘంలో మామూలు రూల్స్ పెట్టినా గేట్ తాళం వేయడం మొదలుపెట్టా. 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల క్రితం నుంచి గేట్ తాళం వేస్తున్నా. 10 సంవత్సరాల క్రితం రూల్ పెట్టా, సంఘానికి ఎవరు వచ్చినా వైట్ డ్రెస్ వేసుకురావాలి, ఇంకోటి డ్రెస్ వేసుకొస్తే కుదరదు. రేసుకు రాలేమంటారా? రండి, నేను బట్టలు కొనిస్తాను. మీ బట్టలు కూడా నాకు వద్దంటావా? బోళ్ళు చర్చలు ఉన్నాయి, వెళ్ళిపో రావద్దు చర్చికి. పాస్టర్ గారు ఏం చెప్తే తినాలంతే. నీ ఇష్టానుసారం నువ్వు మాకు సలహాలు ఇవ్వడం కాదు, మేము చెప్తే నువ్వు వెంటనే నీ సలహాలు ఇంతకు మేము ఇక్కడ లేవు. ఆత్మచేత నడిపింపబడేది మేము, మా సేవకులు, మీరు కాదు. ఆత్మచేత నడిపింపబడే మా మాట మీరు వినాల్సిందే. నువ్వు వచ్చేదో సలహా ఇస్తానంటే నీ బోడి పో,
బయటికి తోసేస్తా. అసలు నిర్మోహం. ఎందుకంటే నా గురించి అందరూ తెలుసు. అక్కడ ఎటువంటి వాడు అందరూ తెలుసు, ఎంత రోషంగా ఉండేవాడు అందరూ తెలుసు, ఎంత ర్యాష్గా ఉండేవాడు అందరూ తెలుసు. అందుకే నేను ఏం చెప్పినా మాట్లాడు, ఇప్పటికీ మాట్లాడు. ఏం చెప్తాడు చేయటమే, ఏం చెప్తాడు. 1-2 లక్షల రూపాయలు చేతకాళ్ళు ఉన్నారు మా సంఘంలో. బ్రదరు షర్ట్ తీసి ఇదిగో ఈ గోడ తుడు అన్నాను అనుకో, షర్ట్ తీసి అర్జెంట్గా గోడ తుడిచేస్తాడు. ఎందుకు తొడమలో కూడా అడగడం. లక్షాధికారులు శాలరీ కలిగిన వాళ్ళు ఉన్నారు మా సంఘంలో. కింద ఏం పని చేయమంటే చేస్తారు. టైం బ్రదర్ 10 గంటలకి ఆరాధన బ్రదర్ అన్ననుకో, పావుతకు 10 వచ్చి కూర్చుంటారు లోపల చర్చిలో. 10 దాటగా రావడం కాదు, పావుతకు 10 వచ్చి చర్చి నిండిపోద్ది, వచ్చి కూర్చుంటారు అందరూ. ఎందుకు చెప్తాను తెలుసా? మేము నేర్చుకుంది మీకు నేర్పుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎక్కడదో తెలుసా? మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం. దాంట్లోనే మా నాన్నగారు చేసినదే ఇప్పుడు మేము మా నాన్నగారి దగ్గర నేర్చుకుని మేము చేస్తుంది కూడా అదే వినాలి. చెప్పే విషయాన్ని ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన నూతన నిబంధనలు ఏం చెప్పాడు, ప్రార్థన అనేది పాత నిబంధనలో 1 వర్డ్ ఆన్సర్ అయితే నూతన నిబంధనలకు సరిగా ఏం చెప్పాడు అన్నదే కొన్ని విషయాలు నేర్చుకుందాం. తర్వాత నేను సెలవు తీసుకుంటాను. నేను పరిగెత్తుకి నసపూరు పోతాను. రేపు ఉదయం 9:30 కల్లా నసపూరులో ఉండాలి. సరే రండి చదువుదాం. వాక్యం చదువు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. అలా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి అన్న. మనము సంపూర్ణ భక్తియు, చూడండి అండర్లైన్ చేసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి అండర్లైన్ చేసుకోండి. మనము సంపూర్ణ భక్తియు, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. నేను హెచ్చరించుచున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూడండి అందరూ. అకాయ్ నా మొగలు చూడండి. అకాయ్ చూడండి. పాత నిబంధనలో ప్రార్థన 1 వర్డ్ ఆన్సర్. నూతన నిబంధనలకు సగల ప్రార్థన 1 వర్డ్ ఆన్సర్లు కాదు. ప్రార్థన అనే దానికి నూతన నిబంధనలకు సరగల దాని మీనింగ్ మార్చి పాత నిబంధనలో ఒక విషయం చెప్తే నూతన నిబంధనలకు సరగల 4 విషయాలు చెప్పాడు. దాంట్లో ఒకటి కృతజ్ఞత. అది లైన్లో లేదు, దాని డాక్యుమెంటరీలోకి వెళ్తే లైన్లో ఉన్నది ఏంటంటే చెప్తున్నాను. మళ్ళీ చదవండి ఒకసారి. అది రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను 2 ప్రార్థన యాచనలను 3 యాచన కృతజ్ఞతాస్తుతులను 4 కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలని హెచ్చరించుచున్నాను. హెచ్చరిస్తున్నాడా మామూలుగా చెప్తున్నాడా? అపోస్తలుడు పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడా మామూలుగా చెప్తున్నాడా? వీడిని అంతరంగా మాడతాడండి. హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించడం అంటే ఏంటి? నాన్న బాబు ఇలా చెయ్యి అంటమా, చెయ్యి అంటమా? హెచ్చరించడం అంటే ఏంటంటే గట్టిగా చెప్పడమా, నెమ్మదిగా చెప్పడమా? గట్టిగా చెప్తాడు. పౌలు తిమోతికి చెప్తున్నాడు, 4 విషయాలు చెప్తున్నాడు. ఇది వరుస సంఖ్యలో లేదు, దీని డాక్యుమెంటరీలో వరుస సంఖ్యలో ఉంది. దీంట్లో మొదటిది కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఆమేన్, ఆమేన్. దీంట్లో మొదటిది ఏంటి? కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. 2 విజ్ఞాపన చేయాలి. 3 విన్నపాలు చేయాలి. 4 యాచన పడాలి. అన్నారా నా మాట? ఎన్ని మొత్తం?
చెప్పాలి ఎన్ని? 4 మొదటిది ఏంటి? కృతజ్ఞత స్తుతి. రెండోది విజ్ఞాపన. 3 యాచనలు. అక్కడ విన్నపాలని పెట్టాలి, యాచన కాదు. ప్రార్థన అనగా విన్నపం, ప్రార్థన అనగా విన్నపం. 3 విన్నపం, 4 యాచన. 4 విషయాలు చెప్తున్నాడు. మీకు అర్థమాట ఒక విషయం చెప్తున్నాడు, మీకు అర్థమాట ఒక విషయం చెప్తున్నాడు. మీరు భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తున్నప్పుడు వచ్చి ఎవరన్నా ఏం చేస్తామని అడిగారు అనుకో, నా ప్లేట్లో పప్పు ఉందండి, అన్నం ఉందండి, చారు ఉందండి, పచ్చడి ఉందండి, పెరుగు ఉందండి, అన్నీ కలుపుకు తింటున్నానండి అని చెప్తారా? భోజనం చేస్తున్నానని చెప్తారా? ఒక్క మాటలో, అవునా? అలాగే నూతన నిబంధనకు వచ్చారు కదా, ప్రార్థన అనగానే ఈ 4 మైండ్లోకి రావాలి. ఒకటి కాదు, ప్రార్థనగా 3 కలిపాడు. ప్రార్థన అనగా పాత నిబంధన ప్రకారం విన్నపాలు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపాడు. 4 విషయాలు: కృతజ్ఞతాస్తుతి, 2 విజ్ఞాపన, 3 విన్నపాలు, 4 యాచన. 4 వినాలి వినాలి వినాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, మోకరించంగానే కళ్ళెదుట ఏం కనపడుతుంది తెలుసా? వాళ్ళకున్న అప్పులు, వాళ్ళకున్న రోగాలు, వాళ్ళకున్న సమస్యలు అవే కనపడతాయి. అసలు మాకు ఈ విషయం తెలియదండి, మేము అలా చేయమండి అన్నాడు. చూస్తున్నా ముఖం ఇంకా. అమ్మా ప్రార్థన అనగానే దేని గురించి చేస్తారు అందరూ? ఎవరు కలుగున్న సమస్యలు లేనోళ్ళు ఎవరు లేరు, అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనోళ్ళు ఎవరు లేరు, అందరికీ సమస్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, సమస్యలు నాకు లేవన్న వాళ్ళు చెప్పేకెత్తండి. మరేంటి అడసొస్తారేంటమ్మా అని చెప్తుంటేనే ఆ తలకాయ ఎలా కోపడం, అది ఎలా కోపడమో ఏదో ఒకటి చెప్తే నేను చెప్పి సత్తా కదా. బాడీ లాంగ్వేజ్లో ఏడిచింది. లండన్ వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. 4 తెలుగు సంఘాల్లో వాకింగ్ చెప్పడంలో పిలుచుకున్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే హౌ ఆర్ యూ అన్నాడుకో అనేవారు. ఎక్కడ లండన్లో ఇలా అంటున్నారు ఏంట్రా బాబు, నాకు అర్థం కాక మా వాళ్ళు అడిగాను, నన్ను తీసుకెళ్ళాడు. ఏంటండి ఇలా అంటున్నారు ఏంటి అన్నాను. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ బాగున్నావా అన్నారుకో, మనం బాగున్నాను అంటాం, వాళ్ళు బాగున్నాను అంటారంట. అంటే ఏంటి? తలకాయ ఊపి వాళ్ళ సమ్మతి తెలియజేస్తారు. దాని బాడీ లాంగ్వేజ్లో చాలా ఉన్నాయి, అక్కడ నేను నేర్చుకున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. లండన్లో మళ్ళీ రమ్మన్నారు. లండన్ రానని చెప్పాను. ఎందుకు వచ్చింది లండన్? దుబాయ్, అబుదుబాయ్, షార్జాలని జబలాలి 5 అరబీ రాష్ట్రాలు 2 సార్లు 36 సంఘాల్లో చెప్పాను వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ కోయిట్ రమ్మన్నారు, రానని చెప్పాను. ఎక్కడే బోల్ సేవ ఉంది అక్కడికి రానని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వసాధారణంగా మానవులుగా మన మోకరికి ప్రార్థన చేసేటప్పుడు మన కళ్ళ ముందు ఏం గుర్తుకొస్తాయండి? మన సమస్యలే కదా. అదిగో మళ్ళీ మాట్లాడరా, మన సమస్యలే కదా, ఎవరికైనా వచ్చేది అదే కదమ్మా. కానీ ప్రార్థన తీరి అది కాదు. నేను అందుకే చెప్తున్నాను, ఎంతవరకు నాకు ఫలాంత కావాలని ఇంతవరకు నేను ప్రార్థన చేయను కూడా. మా వాళ్ళు నేను సేవలోకి వచ్చి ఉపదేశ క్రమం అని రూల్స్ అని పెడతాంటే మా అక్కోళ్ళు, మా అన్నయ్యలు, మా బావులు వీళ్ళందరూ ఎరా చిన్న పిల్లలు ఏం చేస్తారో నీ పిల్లల్ని చదివించవా, రోడ్డు మీద తిప్పుతావా సేవ అని అనేవారు. నేను నవ్వి ఊరుకునేవాడు, ఎందుకంటే వాస్తవానికి అప్పుడు నా పరిస్థితి చాలా కింద ఉండేది. అంటే ఏం వద్దనుకున్నాను కాబట్టి, సంపాదించాలంటే బోల్డ్ దారులు సంపాదించాలంటే బోల్డ్ దారులు నాకు వద్దనుకున్నాను కాబట్టి. వాస్తవంగా చెప్తే వినరా, నా భార్య కూడా ఒకసారి అన్నది, పిల్లల కోసం ప్రార్థన చేయొచ్చు కదా, మన కోసం ప్రార్థన చేయొచ్చు కదా అంది. నా భార్యతో నిర్మోకటగా చెప్పాను, ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకోసారి ఆ మాట అనుకో. ఇప్పుడు అవసరతల కోసం ప్రార్థన చేయమని నువ్వు అంటావేమో కానీ ఇంకొకసారిగా నువ్వు మాట అన్నావంటే మాట మర్యాద దక్కదో. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాక్యం చెప్తున్నాగా, దాని మీద ఎందుకు స్టాండ్ బాబో? విన్న మాటను వాస్తవానికే మీకు విషయం చెప్పాలి. నా భార్య గురించి నాకు పెళ్ళి ఎలాగైందో తెలుసా? మీకెందుకు తెలుస్తుంది? నన్ను ఫస్ట్ టైం కదా చూడటం మీరు, మీకెందుకు తెలుస్తుంది? నాకు పెళ్ళి ఎలాగైందంటే, ఇప్పుడు నా భార్య
పెళ్లిలో చూశాను. మరుసటి రోజు ఆ అమ్మాయి నాకు నచ్చింది. అడ్రస్ కనుక్కున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ అమ్మ నాన్న రమ్మన్నాను. ఎవరు బాబా నువ్వు వచ్చారు? నాకు మీకులాగా జుట్టు ఇక్కడికి ఉండేది, జడలేసుకునే ఉండే, ఇలా జడలో ఈ చౌకు రింగ్ ఉండేది. ఎప్పుడైతే కత్తి కైసర కత్తి ఉండేది, ఇక్కడ తొడకుండేది కత్తి, ఎప్పుడు వెనకాల రాడ్డు ఉండేది. ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నన్ను చూసి కంగారు పడిపోయి ఏంటి బాబా అని అడిగారు. ఏముంది, మీకు ఇద్దరు అమ్మాయిలు అంట కదా, పెళ్లిలో నిన్న మీ చిన్నమ్మాయిని చూశాను, అమ్మాయి పేరు హెమీమ అంట కదా అన్న. అవును బాబా అన్నారు. నేను ఇష్టపడ్డాను. చేస్తే మీ అమ్మ నాకు చేస్తే పెళ్లి చేస్తే మీరు ఇద్దరు బతుకుతారు, లేదంటే చచ్చిపోతారు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇల్లు తాళం వేసుకుని హైదరాబాద్ పారిపోయారు. ఎక్కడ చంపేస్తానని నా గురించి తెలుసుకున్నారో. వాళ్ళ ఇంటి పక్కన కానిస్టేబుల్ అంటే కొట్టా, వీళ్ళు గవర్నమెంట్ అన్నీ చూశారు. వాళ్ళు ఆ ఇంటి పక్కన కానిస్టేబుల్ అంటే కొట్టండి, వాళ్ళు ఏం చేయకుండా ఊరుకుంటారు. వాళ్ళు ఎలా అనుకుంటారో చంపేస్తాను. ఇక వాళ్ళు బాగా భయపడిపోయి వెళ్ళిపోయారు. మా అన్నయ్య, రెండో అన్నయ్య వాళ్ళ ఫోన్ నెంబర్లు కనుక్కుని వాళ్ళు రప్పించి, మా తమ్ముడు మేము గ్యారంటీ పెళ్లి చేయండి బాబా గొడవలు మానేస్తాడని వాళ్ళు బతిమాలతో పెళ్లి చేశారు. వాస్తవానికి నేను ఇప్పుడు ఇలా మారటానికి కారణం కూడా నా భార్యనే. ఆ ఉపవాసం మీద ఉపవాసం చేసేది ప్రార్థన నా గురించే. ఎందుకంటే ఏ రోజు ఏ పోలీస్ స్టేషన్లో ఉంటానో ఎవరికి తెలిసేది కాదండి. ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఎవడొస్తాడో తెలిసేది కాదు. ఏ జైల్లో ఉంటానో ఎవడో తెలిసేది కాదు. అంత రాత్రులు మా అమ్మ మా అన్నయ్యలో మాట్లాడుకుంటే వీడు ఎక్కడున్నాడు చూడు, వీడు ఎక్కడున్నాడు చూడు అంటానే ఉండేవారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి నేను పలాంత కావాలని ఈ రోజు వరకు అడగలేదు, అడగను. 10th క్లాస్ చదువుకున్నా కానీ డిగ్రీ పాస్ అయ్యాను. హలో, 10th క్లాస్ చదువుకున్నా కానీ డిగ్రీ పాస్ అయ్యాను. మీకు ఎవరికి అడగదాం. 10th క్లాస్ పాస్ అయ్యి నా ఇంటర్మీడియట్ ఎగ్జాము, నా డిగ్రీ ఎగ్జాము నేను రాయలా, మా లెక్చరర్తో రాయించేవాడిని. ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని. మా లెక్చరర్స్ రాసేవారు, వాళ్ళతో పాస్. అందుకే అన్నాను 10th క్లాస్ చదివాను, డిగ్రీ పాస్ అయ్యాను. అలాగున అంత ఐశ్వర్యంలో పెరిగినండి, అంత ఐశ్వర్యంలో ఉన్నవాడిని. వినాలని చెప్పే విషయాన్ని ఏనాడు అంతా వదిలేసుకున్న తర్వాత పలానా కావాలని ఎప్పుడు నేను అడగల. నన్ను దేవుడు లండన్ 2 సార్లు తీసుకెళ్ళాడు. దుబాయ్, అబుదుబాయ్, షార్జా, ఎలైన్, జబలాలి 2 సార్లు తీసుకెళ్ళాడు. 36 సంఘాల్లో మాట్లాడిచ్చాడు దేవుడు. ఎప్పుడు నేను అడగల నాకు పలానా చోటుకి వెళ్ళాలి, పలానా కావాలని ఎప్పుడు ఏమి అడగల. చెప్తే నమ్మరండి, మా చర్చి 40 లక్షలు కట్టాడు. నా దగ్గర రూపాయి లేదు. ఎలా వచ్చినో తెలీదు, ఎలాగైనాయో తెలీదు. అలా ప్రారంభించావు, అలాగైపోయింది. 40 లక్షలు కట్టాను. 40 లక్షల దగ్గరికి అయింది. మా అబ్బాయి అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీకి హెచ్ఆర్ హెడ్ హైదరాబాద్లో. నా కూతురు లండన్లో సైంటిస్ట్ ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు లండన్లో. మొన్న పెళ్ళయింది. జనవరి 20వ తారీఖు పెళ్లి చేసాం మొన్నే. మా అల్లుడు పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం. నా బెడ్లో కింద నేను ఎప్పుడు నా బెడ్లో ఆశీర్వదించమని ప్రార్థన చేయలే. నా బెడ్లో ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయలే. నా భార్యకు నేను చెప్పినట్టు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఎప్పుడు ఏం చేస్తాం, మేము ఏం చేస్తాం తెలుసా? ప్రభువా ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటాం, అంతే. స్తోత్రం అన్న పదం తప్ప ఇంకోటి మాకు తెలీదు. స్తోత్రం అన్న పదం తప్ప ఇంకోటి మాకు తెలీదు. మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్తోత్రాలు చెప్తారుగా, అడుగుతారేంటి? స్తోత్రాలు చెప్తారు కదా. స్తోత్రం అనే పదం వినండి. ప్రార్థనలో మొదటి అంశం కృతజ్ఞత స్తుతి. స్తోత్రం అనేది క్రైస్తత్వ జీవితానికి ఒక మంత్రం లాంటిది. ఆమేన్, ఒక మంత్రం లాంటిది అని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెప్తున్నాను. స్తోత్రం అనే పదం ఎవరి పేరు మీద అయినా గట్టిగా మీరు పలికితే చేతబడి కంటే డేంజర్. కేవలం నేను స్తోత్రం చెప్పి 9 మంది చంపేశాను. నా మీదకి వచ్చినాడు, సేవలో అడ్డు వచ్చినాడు. నేనేం చేయలే. వాళ్ళ పేరు ఇస్తే స్తోత్రం ప్రభా, మంచిగా అడ్డుగా నిలబెట్టావు ప్రభా, నీకు స్తోత్రం అంట కూర్చొని రాత్రులు మధ్యరాత్రిగా లేచి దేవుని మాత్రం బట్టి ఆ అడ్డొచ్చి 90 ఈ రోజున 90 లేరు, 90 చచ్చిపోయారు. ఎవడో ఈ రోజున మా మీదకు కానీ మా మీద మాట్లాడటకు కానీ ఎవడో రావట్లా. స్తోత్రం అనేది చాలా ముఖ్యమైనది. ఆమేన్. మీరు ఇప్పుడు కాదు, ఎక్కడైనా సరే మోకరించారు అంటే చేతులు పైకెత్తి ముందు చెప్పాల్సింది తెలుసా?
స్తోత్రం చెప్పాలి. కృతజ్ఞత స్తుతి చెప్పాలి. ఏంటది? కృతజ్ఞత స్తుతి. చెప్పాలి. ఏంటది? కృతజ్ఞత స్తుతి. చెప్పాలి. ఏంటది? కృతజ్ఞత స్తుతి. ప్రార్థన 4 అంశాలు. ప్రార్థన 4 అంశాల్లో మొదటిది కృతజ్ఞత స్తుతి. వినాలి చెప్పే విషయాలు. కృతజ్ఞత స్తుతి అనే దాంట్లో 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు ఉన్నాయి. 1 కృతము, 2 జ్ఞతము, 3 స్తుతి. 3 పదాలు. 3 పదాలు. మొదటిది కృతము, 2 జ్ఞతము, 3 స్తుతి. చెప్తారా అందరూ? మొదటిది ఏంటి? ప్రాణం లేచిపోతుంది అక్క. ఇక్కడ నాకు బాగోలేదు అక్క. పారాసెటమాల్ ఒకటి వేసుకుని వచ్చాను అక్క మీకు చెప్పి పోదామని. మధ్యాహ్నం వాకింగ్ తల తిరుగుతూ ఉంది. అందుకే ఇంక చెప్పలేకపోయాను. అందుకే వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇందాక మళ్ళీ మొదలెట్టింది. లేచి స్నానం చేసిన కానించి ఊపుతుంది. మరి బీపీ డౌన్ అయిందో షుగర్ డౌన్ అయిందో తెలియట్లేదు. ఏమైందో తెలియట్లేదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 3 విషయాలు. కృతజ్ఞత స్తుతి అనేది అంటే 3 విషయాలు ఉన్నాయి. మళ్ళీ నన్ను ఫాలో అవుతారా అమ్మా? నన్ను ఫాలో అవుతారా? ప్రార్థనలు ఎన్ని అంశాలు ఉన్నాయి? 3 చూపిస్తున్నాను కత్తలే. ఎన్నమ్మా? 4 అంశాలు. దాంట్లో మొదటిది కృతజ్ఞత స్తుతి. చెప్పండి అందరూ. కృతజ్ఞత స్తుతి. రెండోది విజ్ఞాపన. 3వది విన్నపాలు. 4 యాచనలు. ప్రార్థనలో 4 అంశాలు. 4 అంశాలు మొదట చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇది ఒకటే టైం సరిపోద్దేమో ఏమో తెలీదు. వినండి, ఇది నా సబ్జెక్ట్. 8 గంటల ప్రసంగం. 8 గంటల ప్రసంగం. అరగంట, గంట, 2 గంటలు కూడా కాదు. ఇది 8 గంటల ప్రసంగం. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఒక పాయింట్ చెప్పిపోతా. వినండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. వినండి చెప్పేది జాగ్రత్తగా. నాకు ఓపెనంత వరకు చెప్తాను. తర్వాత అయ్యగారికి అన్నకే మంచి సాక్ష్యం విన్నాను. అన్న గురించి మంచి సాక్ష్యాన్ని వినపడింది. సేవకుడి గురించి. ఈ రోజుల్లో ఇటువంటి సేవకులు ఉంటాం. సేవకులు మళ్ళీ ఇటువంటి సేవకులు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సేవకులు చూడటం. లేరండి సేవకులు. ఇటువంటి సేవకులు లేరండి. ఎక్కడ లేరు. అంతా రొద్దు బ్యాచ్ తయారైంది. రొద్దు చెత్త బ్యాచ్ తయారైంది. పాస్టర్లు చెత్తగా తయారయ్యారు అందరూ. అబ్బా ఉపదేశం లేదు, ఏమి లేదు, వాక్యం లేదు, ఏమి లేదు. అసలు ఈ పౌరుషం లేదు, పట్టు లేదు, సమర్పణ లేదు, వైరాగ్యం లేదు, ప్రతిష్టత ఏమీ లేవు. పనికిమాలి పాస్టర్లు తయారయ్యారు. సరే వినండి. హలో చెప్పనమ్మా నైనా ముసుగులేండి నెత్తి మీద. నేను ప్రసంగం చేస్తా ఉండగా ముసుగులు తిత్తి అసలు ఊరుకోను. వినండి. ప్రార్థనలు ఎన్ని అంశాలు? మొదటిది 2 విజ్ఞాపన, 3 విన్నపాలు, 4 యాచనలు. వినండి, మొదటి దాని గురించి చెప్తున్నాను. కృతజ్ఞత స్తుతి అనగా కృతము, జ్ఞతము, స్తుతి. 3 పదాలు. కృతజ్ఞత స్తుతి అనేది తెలుగు కాదు, సాంస్క్రిట్ పదం అండి అది. కృతజ్ఞత స్తుతి అనేది సాంస్క్రిట్ పదం, తెలుగు కాదు. గుర్తుపెట్టుకోండి. తెలుగు అనుకుంటారు అందరూ, తెలుగు కాదు. కృతము, జ్ఞతము, స్తుతి. కృతము అనగా ఛేదించినవాడు. జ్ఞతము అనగా వినాలి అందరూ. ఎన్ని చెప్పాను నేను? కృతము. చూస్తారేటమ్మా. మా మగవాళ్ళు ఎవరు మాట్లాడలేదా? మగవాళ్ళందరూ మాట్లాడాలా? చెప్పాలి. కృతజ్ఞత స్తుతులు ఎన్ని ఉన్నాయి? మొదటిది ఏంటి? కృతము. కృతము అనగా ఛేదించినవాడు. కృతము అనగా ఛేదించినవాడు. జ్ఞతము అనగా తెలిపేవాడు, తెలియజేసేవాడు. జ్ఞతము అనగా తెలియజేసేవాడు. స్తుతి అనగా జీవ ఫలము అర్పించువాడు. 3 విషయాలు దీంట్లో. కృతము, జ్ఞతము, స్తుతి. మళ్ళా చెప్తున్నాను. మళ్ళా చెప్తున్నాను. వినండి, నేర్చుకోండి. కృతము, జ్ఞతము, స్తుతి. కృతము అంటే ఛేదించినవాడు. చెప్పండి, కృతము అంటే ఏంటి? జ్ఞతము అంటే తెలియజేసేవాడు. జ్ఞతం అంటే మీనింగ్ ఏంటి? మాట్లాడాలే. తెలియజేసేవాడు. స్తుతి అంటే జీవ ఫలము అర్పించువాడు. జీవ ఫలము అనగా
నాలికతో నోటితో తెలియజేసేది జీవ ఫలము. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. వినాలి. అందుకు మొట్టమొదటిగా ఎక్కడ మోకరించినా, ఏ పరిస్థితిలో మోకరించినా, ఏ స్థలంలో మోకరించినా ఫస్ట్ మనం తెలియజేయాల్సింది తెలుసా? ఆ క్షణము వరకు, ఆ నిమిషం వరకు, ఆ సెకండ్ వరకు మనం బ్రతికి ఉన్నందుకు మనము కృతజ్ఞతాస్తుతి దేవునికి తెలియజేయాలి. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? కృతజ్ఞతాస్తుతి ఎందుకు తెలియజేయాలో మాట్లాడరు మీరు. అర్థమైందండి. చెప్పండి, మళ్ళీ వెనక్కాలండి. ప్రార్థనలు ఎన్ని అంశాలు? 4. మొదటిది ఏంటి? మాట్లాడండి. నాకు చదువు వచ్చండి, నేను రాస్తానండి అన్నాడు. చేయబోగెత్తండి. కనపడి ఎవరికి రాదా? అలా రాసి అలవాటు ఉంటే మీ సేవకులు కానీ ఇక్కడ నిలబడి ఎవరైనా కానీ ప్రసంగం చేస్తే డే టు టైము సేవకుని పేరు పైన రాసుకుని ప్రసంగం మొత్తం రాసేసి అలవాటు చేసుకోవాలి. మీరు అలవాటు ఉండాలి. అది మా సంఘంలో మొత్తం రాసేస్తారు, అందరూ రాసేస్తారు. ఇప్పుడు ఫోన్ చేసి ఫలానా నెలలో, ఫలానా వారంలో, ఫలానా ఈ ప్రసంగం చేశానమ్మా, ఏం చేశాను ఇప్పుడు చెప్పేస్తారు. మా వాళ్ళు ఫోన్ నాకు మొత్తం చెప్పేస్తారు పుస్తకం తీసి. రాసుకోవాలి. మీకు వస్తుంది తెలుసా? నోట్స్ మెయింటైన్ చేయాలి. నోట్స్ మెయింటైన్ చేయటం వలన మీటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళినప్పుడు పడుకునే ముందు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి ఏం ప్రసంగం విన్నారు ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. అది అలవాటు చేసుకోవాలండి బాబా, అది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ చదవడం రాదనుకో రికార్డ్ చేసుకోవాలి. మీ సేవకుని ప్రసంగం రికార్డ్ చేసుకుని ఇని మా పడుకోవాలి శుభ్రంగా. మీకు వచ్చింది తెలుసా? ఆ వాక్యం ద్వారా, కళల ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఆ అనుభవం రావాలి, అనుభవంలోకి రావాలి, అనుభవంలోకి రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటిగా ఎక్కడ మోకరించినా, ఏ స్థితిలో మోకరించినా మనం సమస్యల గురించి అసలు చేయకూడదు. ఎప్పుడు చేయకూడదని గుర్తుపెట్టుకోండి. మనకున్న సమస్యలు, ఇరుకు ఇబ్బందుల నుంచి కాదు. ఎక్కడ మోకరించి మొట్టమొదటిగా కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. కృతజ్ఞత స్తుతి అనగా ఛేదించినవాడు, తెలియజేసేవాడు, జీవఫలము అర్పించేవాడు అని అర్థం. ఆమేన్, 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 ఆమేన్. అక్కడ దాకా అర్థమైంది కదా? అర్థమైంది కదా? కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. తీశారా? బైబిల్ తీశారా అందరూ? ఆ వాక్యం అండర్లైన్ చేసుకోండి. ఆల్రెడీ మీ సేవకులు చెప్పుంటారు. కొద్దిగా దాన్ని వివరిస్తాను, కొంచెం దానికి లోతుకి వెళ్తాను. అదొకసారి అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యాన్ని అందరూ. పెళ్ళ కూడా తెచ్చుకునే అలవాట్లేదా? మరోసారి చదువుతాడా? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు అన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. వినండి. ఎవరు చేసే స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడంటే ఇశ్రాయేలీలు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నాడు. చెప్పండి, ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు ఇప్పుడు? చెప్పాలి. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారో? ఐగుప్తులోనా? ఎవరదంట? అమ్మా, నేను అడిగిన ప్రశ్న తెలుగే కదా, తమిళం మాట్లాడలేదు కదా, నేను అరబ్బియం మాట్లాడలేదు. నేను అడసొస్తాను నా మొహంగా. తెలుసా తెలీదా? నేను ఇందాక చెప్పాను కదా, తెలుసు అనుకో ఎలాగానండి, తెలియదు అనుకోండి ఎలాగానండి, నేను చెప్పేస్తాను. మళ్ళా అడుగుతున్నాను, ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు చెప్పండి. వెరీ గుడ్. అది ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు, మేమే అన్నాడు. ఇంకా ఆయనతో ఎవరు ఏకీభవిస్తారు? చేతులు పైకెత్తండి. ఏకీభవించడంలో చేతులు పైకెత్తండి. పోనీ హల్లెలూయా, వెళ్ళండి. రే రారా బై, పైకి రా. నువ్వే బైబిల్ నుంచి అక్కడ దా, వెళ్ళండి రా. ఇశ్రాయేలీల గురించి వివరిస్తాను చూడండి.
బైబిల్ ఎప్పుడు చదివినా ఇలా ఇలా వస్తుంది, ఇలా అలా వస్తుంది. వినండి, బైబిల్ ఎప్పుడు చదివినా 3 మైండ్లో పెట్టుకుని చదవాలి. గుర్తుపెట్టుకోండి, 3 మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. 1 అక్షరార్థం, 2 అలంకారార్థం, 3 మర్మార్థం. 3టిని మైండ్లో పెట్టుకుని చదవాలి. ఈ 3టి మీకు తెలియాలనుకోండి, రూబేన్ పాస్టర్ అనగానే రేపు మీకు గుర్చేశారు. నేను ఉన్నాను, రేపు ఉన్నాను కాబట్టి వెళ్ళిపోతాను కాబట్టి రేపు మీకు గుర్చేశారు. ఎవరు గుర్తుకొస్తారో? నేను గుర్తుకొస్తాను. అవునా? మళ్ళీ అలా అవును. మీరు మాట్లాడకపోతే నా బండి ఎదరగలదా? నేను మార్నింగే చెప్పాను, మీరు మాట్లాడితే నా బండి ఎదరగలుద్ది, లేకపోతే ఎదరగలదా? రెప్ప ఉబ్బు మొహోడు ఊరు వెళ్దామంటే రెప్ప మొహోడు రేపు వెళ్దామని చూస్తాను మొహం. ఇంకా వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. అక్కకి బాగా అర్థమైంది. ఉబ్బు మొహోడు ఊరు వెళ్దామంటే రెప్ప మొహోడు రేపు వెళ్దాం అన్నాడంట. ఆడ చూస్తాను మొహంటాడు. కూర్చొని నవ్వు మాట్లాడు ఏదో చేస్తే నాకు అర్థమవుతుంది. బైబిల్ రకాలుగా చదవాలి. అక్షరార్థం, అలంకారార్థం, ఈ పిల్లలు అర్థం చేయడం. రాజుని కొంతమంది ఒక్క ముక్కలు చేసి దెబ్బలు కట్టేసి విధి చేస్తున్నాడు దేవుడు. బాగా మధ్యాహ్నం నువ్వు సరళ పద్ధతి కానీ వ్యాపారం నిజం అంటే నిజం కాదు, అది మర్మ. బైబిల్ విధానంగా చదవాలి. బైబిల్ విధానంగా చదవాలి. 1 అక్షరార్థం, 2 అలంకారార్థం, 3 మర్మార్థం. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఎన్ని రకాలుగా చదవాలి? 3 రకాలు. 1 అక్షరార్థం, 2 అలంకారార్థం, 3 ప్రసంగం చేయడం మానేనా? నేను మానేసిపోతా చెప్తున్నాను. మాట్లాడబోతే మీరు వినపడతా? ఓపిక లేకుండా చెప్తుంటే చెమటేసి చూసారా? ఓపిక లేకుండా చెప్తాను. మీరు మాట్లాడతారా? మాట్లాడరా? మరి మాట్లాడలే. రోడ్డు మీద దున్నపోతే గోడ దగ్గర వాన పోస్టులు ఎంటుంది, వాన పడుతుంది, నాకేం తెలీదు. అలా చలనం లేకుండా కూర్చోకండి, మాట్లాడండి. తిట్టించుకోవద్దు నాతో అనవసరంగా అని చెప్తున్నాడు. మిమ్మల్ని మేకి మిమ్మల్ని దువ్వి అంటే ఇంకోసారి నేను అక్కడ కేకలే అనుకుంటే మిమ్మల్ని దువ్వాలి. నేను నాకు ఆశలు లేవు. పిలిచినా పర్లేదు, పిలవని పర్లేదు. మీరు మాట్లాడితే ప్రసంగం చేస్తాను, లేకపోతే చేయను. బైబిల్ ఎన్ని రకాలుగా చదవాలి? 1 2 3 మర్మార్థం. 3తో బైబిల్ ఎక్కువగా ముడేసి ఉంటుందండి. 3తో బైబిల్ ఎన్ని రకాలో తెలుసా? బైబిల్ ఎన్ని రకాలో తెలుసా? తెలీదా అన్నాను. పాత నిబంధన, కొత్త నిబంధన ఎన్నేది? 2 మరి 3 ఏది? అది తెలీదు. పాత నిబంధన మధ్యలో 400 సంవత్సరాల మౌన కాలం, 3వది నూతన నిబంధన. 3 రకాలు ఉంటుంది బైబిల్. మధ్యలో 400 సంవత్సరాల మౌన కాలం ఉన్నదే మరియమ్మను గురించి చెప్పబడిన గ్రంథం. స్తోత్రం, హల్లెలూయా. దాని గురించి అలా బైబిల్ 3 రకాలు. పాత నిబంధన, మౌన కాలం, కొత్త నిబంధన. 3 రకాలు. పాత నిబంధన తర్వాత 400 సంవత్సరాలు మౌనకాలం, తర్వాత నూతన నిబంధన. 3 రకాలు. అక్షరార్థం, అలంకారార్థం, మర్మార్థం. 3 పరలోకంలో స్థానాలు. నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి. సియోను యెరూషలేములో పైన ఉంటుంది. నరకం కూడా 3 స్థానాలే. దాంట్లో 4వ స్థానం ఉంటుంది. అది దాంట్లో ఒక దాంట్లోనే ఉంటుంది. అన్ని 3తో ముడిపడి ఉంటుంది మొత్తం బైబిల్. ఆమేన్. హల్లెలూయా. 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 3 ఉన్నారు కదా ఇక్కడ? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. చూడండి, వినండి. 3ని ఎందుకు నిలబెట్టారంటే మీకు అర్థం అవటం చెప్పడానికి. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నావు అని ఎవరి గురించి అన్నాడంటే
దాని గురించి మీకు కాస్త వివరించి ఇక ముగిస్తాను. వినండి నేను చెప్పే విషయాన్ని. ఇక్కడ మీకు ముగ్గురు కనబడుతున్నారు కదా, చూడండి. ఈయన ఎవరంటే యూదుడు. ఎవరో యోధుడు. ఈయన ఎవరంటే హెబ్రీయుడు. హెబ్రీయుడు. ఈయన ఎవరో హెబ్రీయుడు. ఈయన ఎవరంటే ఇశ్రాయేలీయుడు. ఈయన ఎవరో ఇశ్రాయేలీయుడు. చూడండి మళ్ళీ చెప్పండి. ఈయన ఎవరో యోధుడు. ఈయన ఎవరో యోధుడు. ఈయన ఎవరో హెబ్రీయుడు. ఈయన ఎవరో ఇశ్రాయేలీయుడు. వినండి, ఈ ముగ్గురు ఒక దగ్గర నుంచే వచ్చిన వాళ్ళు. ఈ ముగ్గురికి మూల పురుషుడు ఏబేరు. ఏబేరు నుంచి వచ్చిన వాళ్ళు ఈ ముగ్గురు. ఇది ఆది కాలంలో కనబడుతుంది. దాని చరిత్ర ఉంది, దాని గురించి ఇప్పుడు చెప్పడానికి కుదరదు. వినండి, ఈయనెవరా 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 ఈ ముగ్గురు ఏ బేరు నుంచి వచ్చిన వాళ్ళు. ఏ బేరు నుంచి వచ్చిన వాళ్ళు ఈ ముగ్గురు. గుర్తుపెట్టుకోండి, ఏ బేరు ఏ బేరు గుర్తుపెట్టుకోండి. చరిత్ర ఎప్పుడన్నా మళ్ళీ వస్తే దాని గురించి చెప్తాను. వినండి, యూదుడు అనగా ఎవరో రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 28 నుంచి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 28 నుంచి తమ్ముడు వినపడదా? అదే 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 అది కరెక్ట్. చదువమ్మా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీరసంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ఎవరికి బుర్రలగల స్తోత్రం. వినండమ్మా, ఈ విషయాలు నేర్చుకోండి అమ్మా, కొన్ని విషయాలు నేర్చుకోండి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అనగా యూదుల జాబితాలో చేర్చబడాలి అంటే గోప్య చర్మమైన సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడిన తర్వాతే యూదుల జాబితాలో చేర్చబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 8వ రోజున ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి సిమియోను చేత సున్నతి చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సున్నతి చేయబడిన తర్వాత యూదుల జాబితాలో చేర్చబడ్డాడు. అందుకే యేసయ్యకు పెట్టిన పేరు యూదుల రాజు అని. ఆమేన్. యేసు ప్రభు యూదుల రాజుగా వచ్చి యాజకుడిగా ప్రాణం పెట్టాడు సిలువలో. ఆయనకి యూదుల రాజు అని విలాసము రాయించి సిలువ మీద పెట్టారు. యూదుల రాజు అని చెప్పడానికి గోప్య చర్మము సున్నతి చేయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకు ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తలుడు పౌలు ద్వారా రోమా సంఘానికి ఏం చెప్తున్నాడంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే యూదుల జాబితాలో చేర్చబడాలని గోప్య చర్మం ఎవరైతే కత్తిరించుకుంటాడో వాడు యూదుడు కాదంట. మరి ఎవడు యూదుడు అంటే అంతరంగములో ఎవడైతే సున్నతి చేయబడతాడో అనగా పాపము అక్రమము లోక సంబంధమైన పాపము ఏదైతే లోపల ఉందో దాన్ని కత్తిరించుకుని వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందిన వాడు నిజమైన యూదుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన యూదుడు ఎవడంటే పాపాల్ని ఒప్పుకొని మారు మనసు పొందిన వాడే నిజమైన యూదుడు. నేను చెప్పలా, పౌలు రోమా సంఘానికి చెప్పాడు. రూబేర్ భాష చెప్పింది కాదు, ఇది రోమా సంఘానికి పౌలు చెప్పిన మాట. వినండి, ఇప్పుడు ఈయన ఎవరో యూదుడు అనగా మారు మనసు పొందినవాడని అర్థం. ఎవరో మారు మనసు పొందినవాడు నిజమైన యూదుడు. ఓకేనా అమ్మా? అర్థమైందా? ఈయన ఎవరా? హెబ్రీయుడు. అలా అక్క వెనకాల కూర్చున్నారు. అక్క అర్థమవుతుందా? మిమ్మల్ని అక్క కూర్చో చూడండి అక్క వెనకాల కూర్చున్న వాళ్ళు అంటే నాకు భయము.
జాగ్రత్తగా నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. చాలా భయం నాకు. వీళ్ళు ఎవరో చెప్పండి, ఎవరైనా ఈయన ఎవరా? యూదుడు అంటే మీనింగ్ ఏం చెప్పాను? మారు మనసు పొందినవాడు నిజమైన యూదుడు అని బైబిల్ చెప్పింది, అవునా? ఈయన ఇప్పుడు ఎవరా? హెబ్రీయుడు అనగా నది దాటినవాడు అని అర్థం. ఎవరో నది దాటినవాడు. నది దాటిన వాడిని బైబిల్ పరిభాషలో ఏమంటారంటే బాప్తిసం పొందినవాడు అని అర్థం. ఆమేన్. వినండి, యూదుడు అనబడిన వాడు మారు మనసు పొంది హెబ్రీయుడు అవుతాడు. హెబ్రీయుడు అవడం అంటే ఏంటి? బాప్తిసం పొందడం. ఇప్పుడు ఎప్పుడైతే హెబ్రీయుడిగా మార్చబడ్డాడో వీడు ఇశ్రాయేలీయుడిగా మార్చబడతాడు. ఒక నిమిషం, నువ్వు వెనకరా, నువ్వు ఇటురా, చాలు నువ్వు రండకరా. ఇప్పుడు చూడండి, బ్రాందరూ చూడండి, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, ఇప్పుడు ఇశ్రాయేలీయుడు అయ్యాడు. ఇశ్రాయేలీయుడు ఎప్పుడవుతాడో తెలుసా? మారు మనసు పొంది బాప్తిసం పొందంగానే వీని పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. పరలోకంలో జీవగ్రంథం రాయబడింది. జీవగ్రంథంలో రాయబడింది పేరేంటి తనకు అర్థం తెలుసా? ఇక్కడి నుంచి ఇతడు కాదు, ఆయన మనిషినా. మా బాప్తిసం పొందిన నాటి నుంచి ఇతను ఈయన మనిషి కాదు, దేవుని మనిషి. అంటే ఇశ్రాయేలీయుడు అనగా మీనింగ్ ఏంటంటే నా జనాంగం అని అర్థం, నా మనిషి అని అర్థం, నేను పిలుచుకున్న జనాంగం అని అర్థం, నేను ముద్ర వేసి ఏర్పాటు చేసుకున్నాను అని అర్థం. ఇలాగ పర్యాయ పదాలు, ఒక్క పదానికి హెబ్రీ పదానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి వెనక్కెళ్దామా? మళ్ళీ మైండ్లో ఎగిరిపోద్ది, లేనిపోడు కూడా. మళ్ళీ లాస్ట్లో రూబేల్ భాష ఏం చెప్పడం మాకు అర్థం అనేది అంటారు మీరు. అందుకోసారి వెనక్కెళ్దాం. ఎక్కడ మొదలెట్టా? ప్రార్థన దగ్గర మొదలుపెట్టా, అవునా? ప్రార్థన. అమ్మా చెప్పాలంతా మాట్లాడాలి. అయ్యా అన్నలో మా మగోళ్ళు మాట్లాడాలి. ఎక్కడ మొదలెట్టాను? ప్రార్థన అనే దాంట్లో పాత నిబంధనలో 1 word ఆన్సర్, నూతన నిబంధన 1 word ఆన్సర్ కాదు, 4 word ఆన్సర్. 4 పదాలు. 1 కృతజ్ఞతాస్తుతి, 2 విజ్ఞాపన, 3 విన్నపాలు, 4 యాచన. దీంట్లో మన ప్రార్థన అనేది మొదలు పెడితే మోకాళ్ళ మీద పడి ఎక్కడ ప్రార్థన మొదలు పెట్టా? కృతజ్ఞత స్తుతితోనే మొదలు పెట్టాలి. ఆమేన్. ఈ కృతజ్ఞత స్తుతి అనగానే దాంట్లో 3 అక్షరాలని చెప్పాను. కృతము, జ్ఞతము, స్తుతి. కృతము అనగా ఛేదించిన వాడు, జ్ఞతము అనగా తెలిపేవాడు, స్తుతి అనగా జీవ ఫలము అర్పించేవాడు. ఆమేన్. వినాలి. పర్లేదా? వాళ్ళు తిట్టుకుంటారేమో, మీరు తిట్టుకోరా? నీ సావు నువ్వు సావు అంటారు, నన్ను బాగోపోయినా నువ్వు సత్య సావు మాకు ఎందుకు అంటున్నారా? వినండి. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం మీద నువ్వు ఆసీనుడై ఉన్నావు అన్న మాట గురించి అసలు ఇశ్రాయేలీయుడు ఎవడని చెప్తున్నాడు మీకు నేను. ఆమేన్. మనము మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత జీవగ్రంథంలో పేరు రాయబడిన తర్వాత ఇప్పుడు రాయబడిన ఇతడు ఎవరి మనిషి అంటే ఆయన మనిషి అనగా ఇతడు ఇశ్రాయేలీయుడు. ఎవరి మనిషి? ఎవరైనా ఇశ్రాయేల్. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం మీద నువ్వు ఆసీనుడై ఉన్నావు అని బైబిల్లో స్పష్టంగా కీర్తనకారుడు రాశాడు. ఇప్పుడు ఇతడు 2 చేతులు పైకెత్తి స్తోత్రం అంటున్నాడు అనుకో. మారు మనసు పొందాడు, బాప్తిసం పొందినవాడు స్తోత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు అనుకో. వెంటనే నా దేవుడు ఇతని మీదకి లాదిగొచ్చి ఇతని మీద ఆసీనుడై ఉంటాడంట. దేవుడే వీడి మీదకి వచ్చి ఇలా పట్టుకున్నాడు అనుకో. ఇప్పుడు ఈడు బలమైనోడా నేను బలమైనోడా అట్టా చూస్తారేంటమ్మా? నేను అడిగిన ప్రశ్న కూడా IAS IPS ప్రశ్న. ఈడు బలమైనోడా? రే నువ్వు పక్కన రా, నువ్వురా. ఇప్పుడు నీకు చూడండి, ఈడు బలమైనోడా నేను బలమైనోడా?
బలమైన వాళ్ళు. అవునా? బలమైన నేను ఇప్పుడు ఇతడు చేశాను, స్తోత్రాలు వచ్చేసాను, నా బిడ్డ అని నేను ఆవరించాను. బలమైన నేను ఈ పక్షానగా నిలబడితే వీడికి విరోధి ఎవడా? ఎవరు లేరు, అర్థమవునదా? ఎవరు లేరు, వీడికి శత్రువు ఎవడా? ఎవరు లేరు. వీడికి మీదకి ఏదొచ్చినా చూసుకునేవాడి పక్కన నేనుండగా వీడికి భయం ఏంటి? భయమే లేదు. అందుకే ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద నా దేవుడు అలాగ ఆశీనుడై అలాగ పట్టుకుంటాడు. ఆమేన్. ఆమేన్. పక్షాన నిలబడితే ప్రతి విషయంలో విజయం అనే జెండా ఎగరేస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 గమనించాలి, ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద నువ్వు ఆశీనుడై ఉన్నావు అని ఆమేన్. ఎక్కడ ప్రార్థన చేసిన బాగా వినండి, మీకు బాగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేనైతే ఇప్పుడు వరకు పలాంత కావాలని ఏనాడు నేను చేసేది లేదు. మా సంఘంలో ఫోన్ నెంబర్లు ఇస్తాను. మీ పాస్ గారు ఎప్పుడైనా దేని గురించి ప్రార్థన చేయించాడా అని అడగండి. ఎప్పుడు దేని గురించి ప్రార్థన చేయించాను నేను. ఒకటే చెప్తా, మా చర్చి ప్రారంభించడానికి మీరు చెప్తే నమ్మరు, నా దగ్గర రూపాయన్నర ఉంది. ఎంత? రూపాయన్నర. మేస్త్రితో అన్నాను, కొత్త మందిరం కట్టాలరా, ఇది పడగొట్టేదా కట్టేదమా అన్నాను మేస్త్రితో. అన్న తర్వాత ఆ రోజు ఆదివారం చర్చ అయిపోయింది, ఇంట్లో భోజనం చేస్తున్నాను నేను, టవల్ మీద వేసుకుని భోజనం చేస్తున్నాను. మేస్త్రి వచ్చాడు, అతను అన్యుడు, క్రిస్టియన్ కాదు. పాస్టర్ గారు అన్నాడు బయట నుంచి. ఏంటి ఇప్పుడు వచ్చావేంటి అన్న? ఏం లేదండి, వారం అయిపోయింది, మీరు ఏదో పడగొట్టేదా కట్టేదామన్నారు కదా అన్నాడు. ఊరుగా రా అన్న ఫోన్లో నా అకౌంట్లో రూపాయన్నర బ్యాలెన్స్ చూపించి, ఇదిగో రూపాయన్నర ఉంది, ఏం చేయమంట అన్నాను నేను. వెంటనే అతను అన్యుడు ఏమంటే తెలుసా, ఊరుకోండా, దేవుడు మీ పక్షాన ఉన్నాడని చెప్తారు, ఏదైనా కార్యం చేస్తాడని మీరే చెప్తారు, ఏమి లేదని కూడా మీరే చెప్తారు అన్నాడు నన్ను. మేస్త్రి అనగానే నాకు సొర్రన పుడుచుకొచ్చింది. నిజమే కదా మరి, మన దేవుడు నమ్మదగిన దేవుడే కదా. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే కదా మన దేవుడు. అవును. ఏం రాశాడంటే, యేసు ప్రభు రాకమునిపై అష్టగ్రంథంలో ఆయన గురించి రాయబడింది ఏంటి? ఆయన ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. బలమైన దేవుడు ఉందా? ఆలోచనకర్త ఉందా? అన్ని నడిపెట్టాడనుందా? మరి ఇంకా ఆలోచన ఏంటి? నాకు చిరాకు వచ్చేసి గబగబా లెగిసి, రే గుణపం పట్టరా చేయగడుక్కుని, అన్నం తినడం మానేసి, అంటే మధ్యలో ఉన్న చేయగడుక్కుని, గుణపం పట్టరా అని పట్టుకొచ్చారు. అందరూ ఈ సైన్యమూల వేస్తారు ఫోటో. మనోళ్ళకి వాస్తు క్రైస్తవులు అనే పేరే కానీ వాస్తుని మాత్రం వదలరు మనోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. అమ్మ వింటారా? వింటున్నాను. వింటారా అని కూడా సమాధానం చెప్పరు మీరమ్మా. నా వింటున్నాను. తల్లే, మనోళ్ళే స్థలం కొనుక్కుంటే పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. స్థలం కొనుక్కున్న తర్వాత శంకుస్థాపన చేయడానికి ముహూర్తం పెట్టేవాడు కావాలి. ఇల్లు ఓపెనింగ్కి పాస్టర్ గారు కావాలి. ఇల్లు ఓపెనింగ్ టైం పెట్టడానికి ఆడు కావాలి. వాస్తుని ఫాలో అవుతారు, గడియను ఫాలో అవుతారు, రోజులు ఫాలో అవుతారు మనోళ్ళు అందరం. బేపనుండి నేనే చెప్తున్నా, అదంతా మేము బతకడానికి రా బాబు అని. ఎవరికి అర్థం కావట్లే ఈ విషయం. హల్లెలూయా, హల్లెలూయా. 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 మా వాళ్ళు చాలా మంది ఉన్నారు బేపనోళ్ళు. వాళ్ళతో చెప్పిస్తాం మీకు, మేము బతకడానికి ఇది అంతా అంటారండి. మీకు విషయం చెప్పనా, వాస్తు అని పడిసెచ్చే వాళ్ళు ఎక్కువ, క్రైస్తవుల్లో కూడా ఎక్కువ ఉన్నారు. అవును. మీకు విషయం చెప్తానంటారా? వింటామని కూడా చెప్పరు మీరు, వింటారని కూడా చెప్పరు. వినండి, వాస్తు అంటే వాడు గుర్తుకొచ్చింది చెప్తున్నాను, బేపనోడు కాబట్టి చెప్తున్నాను. చెప్పనా? రాముడికి భార్య ఎవరో మాకు తెలియదండి, మేము వెళ్ళలేదండి, అక్కడ చూస్తున్నాం. మాకు రాముడితో చెప్తాం, మేము లేమండి, మాకు తెలియదు అన్నాడు చూడ. అమ్మా, రాముడికి భార్య ఎవరో? సీత. సీతను పెళ్లి చేసుకున్నాడు కదా రాముడు గారు.
రాముడు ఇప్పుడు ఏమన్నారు? జై శ్రీరామ్, రాముడు దేవుడు అంటున్నారా? అంటారు. అది కూడా చెప్పరు మీరు. అంటారు. దేవుడని అందరూ కొలుస్తారు కదా, కొలుస్తారు. అలా చెప్పొచ్చు కదా. మరి ఇలా తల తీసిపోతాను, నాకేం అర్థం కావట్లేదు. రాముడు దేవుడని కొలుతున్నారు కదా. కొలుస్తారండి. ఆ దేవుడు పెళ్ళి, రాముని పెళ్ళి సీతతో చేయడానికి 40 రోజులు 40 మంది ఋషులతో హోమాలు చేశారు. ఏమని తెలుసా? మంచి ముహూర్తం కోసం, మంచి రోజు కోసం హోమాలు చేసి రాముడికి సీత పెళ్లి చేశారు. చేశారా? చేశారు. అప్పుడు వయసు ఎంతో తెలుసా ఇద్దరికేనో? దాసాక ఎందుకులేండి, మీకు సత్యం మళ్ళీ తెలుసా? సీత వయసు ఎంతో తెలుసా? 6 సంవత్సరాలు. రాముడు వయసు ఎంతో తెలుసా? 13 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసినప్పటికి హోమాలు చేసి బేపడు కదా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, మంచి రోజు చూసి మంచి గడియ చూసి పెళ్లి చేస్తే ఎన్ని రోజులు కాపురం చేసింది సీతమ్మ గారు రాముడితోని? ఆడెవడో వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు కదా. ఎత్తుకెళ్ళాడు. యమా ఎవరో వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు కదా. ఎవరో ఆయన పేరేంటి? రావణాసురుడు. ఎవరా? రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు తెలుసా? మరి ముహూర్త బలం ఏమైంది? మంచి రోజు బలం ఏంది? అసలు దేవుడిని పిలవబడుతున్న వాడికే భార్య లేకుండా దిక్కు లేకుండా అయిపోయింది. దిక్కుమాలినోడు అయిపోయాడు రాముడు గారు. ఆయన దేవుడిని కొత్తారు. వాస్తు గీస్తేనే అయ్యేనట్టుకుని ఆడతారు. ఎందుకంటే మీరా అందుకే మా నాన్నవాడు తెలుసా? మా నాన్న, రే రామాయణం అంతా రొంకురా, భగవద్గీత అంతా బొంకురా, అయ్యి అసలు నమ్మకూడదురా అనేవాడు. మా నాన్న ఎప్పుడు అనేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వినాలి. వాస్తు గీస్తు అవన్నీ కాదు అసలు. అవన్నీ మా ఇంటికి రండి. మా ఇల్లు వీడియో తీసి పంపుతాను, మీకు చూడండి. వీడియో తీసి పంపుతాను. మాకు ఈశాన్య మూల మెట్లు ఉంటాయి. అందరూ ఏమంటారు తెలుసా? ఈశాన్య మూల మెట్లు పెట్టేవేంటి అంటారు నన్ను. వెళ్ళకుండా ఇప్పుడు నేను నా కొడుకు ఎలా ఉన్నా, కూతురు ఎలా ఉన్నా, మా ఫ్యామిలీ ఎలా ఉంది, హ్యాపీగా ఉన్నాం. మాకేంటి? సత్య ఎవరు సత్తాడో నేను సత్తాను, నీకు ప్రాబ్లం ఏంటి? మెట్లు అలాగుంటే నీకెందుకు అని అంటాను నేను. అందరు నేను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పే విషయాన్ని వినండి జాగ్రత్తగా. వాస్తు గీస్తూ కాదు. ప్రార్థన కొనాలంటే సేవకుని ప్రార్థన కావాలి. పెళ్ళి సెట్ అవ్వాలంటే సేవకుని ప్రార్థన కావాలి. పెళ్లి చేయడానికి మంచి రోజేమో ఆడి దగ్గరికి పోతారు. ఎవరి దగ్గరికి? ఆడి దగ్గరికి పోతారు. జాగ్రత్త. సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉంటే, మా సంఘంలో ఇంతకుముందు ఉండేవాళ్ళు గెంటేశాను బయటికి. అస్సలు చర్చికి రావద్దని చెప్పాను, నిర్మోకవాటంగా చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇదంతా మీకు ఎందుకు వివరిస్తాను తెలుసా? వినాలి. ఎక్కడాగాను నేను? ఇజ్రాయేలీలను అడగాను. అర్థం లేదా? మీరు అది అడగబోయారు. స్తోత్రం. ఇజ్రాయేలీలు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ప్రతి దానికి స్తోత్రం అని మొదలు పెడితే, ప్రతి దానికి స్తోత్రం అనే మంత్రం వేస్తే, నేను చెప్తున్నాను మీకు ఏ అడ్డంకి ఉండదు. ఆమేన్, ఆమేన్. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా నాశనం అయిపోతాయి. ఆమేన్. అప్పుల బాధల నుంచి తొలగిపోతాయి, సమస్యల నుంచి తొలగిపోతారు, ఇరుకుల ఇబ్బంది నుంచి తొలగిపోతారు. ఒకటే ఆయుధం ఏంటో తెలుసా? స్తోత్రం. ఏంటది? స్తోత్రం. చెప్పాలి. ఏంటది? స్తోత్రం. ఏంటది? స్తోత్రం. చిత్రం ఏంటంటే, యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు సంచరించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు ఎప్పుడైనా అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనకు మాదిరి చూపించాడు కదా. యేసు ప్రభు ఎప్పుడైనా స్తోత్రం చెప్పాడా అన్నది ఒక పెద్ద ప్రశ్న అండి. మీరు ఆత్మాడు స్తోత్రం అంటారు. స్తోత్రం అనేవాళ్ళు యేసు ప్రభు చెప్పినట్టుగా బైబిల్ ఎక్కడైనా ఉందా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చదవండి, వాక్యం చూపిస్తాను. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం.
సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అనా ఉండనా ఇంకా తిరుగుతున్నారు వీళ్ళు బైబిళ్ళ, ఇంకా తిరగేస్తారు వీళ్ళు బైబిల్. కొంతమంది ఇంకా తిరగేస్తారన్న బైబిళ్ళ. అమ్మా లోకసువార్త 10వ అధ్యాయము 21వ వచనం తీశారా? లోకసువార్త అంటే ప్రకటన గ్రంథంగా తిరగేస్తున్నారు ఏంటండి బాబు. చదువుతావిడ. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రికి తప్ప మరెవడును ఎరగడు. లోకసువార్త 10వ అధ్యాయం 21వ వచనం. అది కాదు, అది కాదు, అది ఉండమ్మా. నువ్వు చదువు బైక్లో 21. 21 10:21 లోకసువార్త. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహు ఆనందించి తండ్రి తండ్రి ఆకాశమును భూమిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. యేసయ్య స్తుతి యాగం చేశాడు. ఆమేన్. యేసయ్య స్తోత్రం చెప్పాడు. ఆమేన్. స్తుతించుచున్నానని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మనకు మాదిరి చూపించడానికి భూలోకానికి వచ్చిన యేసయ్య మనకు మాదిరి చూపించడంలో ఇదొక మాదిరి చూపించాడు. ఏంటి అనంటే స్తోత్రం చెప్పటం. ఆమేన్. అందుకే ప్రార్థనలో మొదటి అంశం ఖచ్చితంగా మనము కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఆమేన్. 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 వినండి, ప్రార్థనలో ఎన్ని అంశాలు 4 చెప్పాలి. ఎన్ని అంశాలు? 4. 1 కృతజ్ఞతాస్తుతులు, 2 విన్నపం, విజ్ఞాపన, 3 యాచనలు. మొదటిది ఏం చెప్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత స్థుతులు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మొదటిది ఏంటి? కృతజ్ఞతము స్తుతి. కృతము అంటే మీనింగ్ ఏంటి? ఛేదించిన వాడు. జ్ఞాతము అంటే మీనింగ్ ఏంటి? తెలియజేసేవాడు. స్తుతి అంటే మీనింగ్ ఏంటి? జీవఫలము అర్పించువాడు అన్న చెప్తూ ఇశ్రాయేలును చేయు స్తోత్రం మీద నువ్వు ఆశీనుడై ఉన్నావు అని మీకు చూపించి ఇశ్రాయేలుడు ఎవరో మీకు వివరించుటకు వచ్చాను. యేసు ప్రభు కూడా స్తోత్రం చెప్పినట్టుగా బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ఇదే స్తోత్రం గురించి ఇంకో 2 విషయాలు చెప్తాను. అంటే స్తోత్రం చెల్లించేటప్పుడు ముందు మన సజీవ లెక్కలో ఉన్నందుకు, దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు, దేవుడు మనల్ని పోషిస్తున్నందుకు మనము కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. బాగా వినండి చెప్పేది. రెండవదిగా కృతజ్ఞత స్తుతి ఎవరి గురించి చెల్లించాలి? వినాలి. రెండవదిగా కృతజ్ఞత స్తుతి ఎవరి గురించి చెల్లించాలి అంటే సంఘం గురించి చెల్లించాలి. సంఘం, నాకు మంచి సంఘాన్ని ఇచ్చావు, నాకు మంచి సంఘస్థుల కుటుంబాన్ని ఇచ్చావు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 ఎవరి గురించి చెల్లించాలి అంటే సేవకుని కుటుంబం గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మాకు మంచి సేవకుని ఇచ్చావు, మాకు మంచి వాక్యాన్ని వినిపిస్తున్నావు, మంచి సేవకుడు, మా కొరకు ప్రార్థన చేసే సేవకుని ఇచ్చావు, మమ్మల్ని నడిపించే సేవకుని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం 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 అని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. 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 మొదటిగా నీ గురించి స్తోత్రం చెప్పాలి. రెండవదిగా సంఘం గురించి స్తోత్రం చెప్పాలి. మూడవదిగా సంఘ కాపరి గురించి కృతజ్ఞత స్తుతి ఖచ్చితంగా చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఏమండి, టూకీగా చెప్పుకెళ్ళిపోతాను. కృతజ్ఞత స్తుతి, విన్నపాలు, యాచనలు 3 టగటగమని చెప్పుకెళ్ళిపోతాను. ఇప్పుడు అవి చూపించి వాక్యాలు చదివించి చెప్పాలంటే నాకు ఓపిక అయిపోయింది, నాకు ఓపిక లేదు కనుక షార్ట్లో చెప్పుకెళ్ళిపోతాను. వినండి, దీంట్లో కృతజ్ఞత స్తుతి కాకుండా 2వ అంశం విజ్ఞాపన. ఏంటది? విజ్ఞాపన. మనం మొట్టమొదటిగా విజ్ఞాపన చేయవలసింది సంఘం గురించి, రెండవదిగా చేయవలసింది సంఘ కాపరి గురించి, మూడవదిగా చేయవలసింది సంఘంలో ఉన్న కుటుంబాల గురించి, నాలుగవదిగా చేయవలసింది నీ గురించి, నీ కుటుంబం గురించి విజ్ఞాపన చేయాలి. మొదటగా ఎవరి గురించి చేయాలి విజ్ఞాపన? చెప్పాలి. సంఘం గురించి. రెండోది ఎవరి గురించి చేయాలి? సేవకులు. సంఘ కాపరి గురించి. మూడోది ఎవరి గురించి చేయాలి? సంఘంలో ఉన్న కుటుంబాల గురించి. నాలుగోది ఎవరి గురించి చేయాలి? మీ గురించి. ఏమన్నా విజ్ఞాపనలు ఉంటే చేసుకోవాలి.
తర్వాత మూడో అంశం విన్నపాలు. విన్నపం అంటే ఏంటి తెలుసు కదా? విన్నపించుకోవడం, 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 చెప్పుకోవడం. అయ్యా నేను స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నా, అయ్యా నేను బండి కొనుక్కోవాలనుకుంటున్నా, అయ్యా నేను కారు కొనుక్కోవాలనుకుంటున్నా, అయ్యా ఉద్యోగం అనేది ఉంది అని నీ చిత్తమేంటో చిత్తానికి విడిచిపెట్టేదే విన్నపము. ఆమేన్. 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 విన్నపం. నాలుగోది యాచన. యాచన ఇట్ మీన్స్ అడుక్కోవడం. యాచన అనగా దేవునిని అడుక్కోవడం. అయ్యా నాతో పాటు నా కుటుంబస్తులు చర్చికి రావట్లా, సంఘంలో ఉన్న పరిచర్యలు నేను ఉపయోగపడలేకపోతున్నా, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు, నేను ఒక్కళ్ళే కాదు పరలోకం వెళ్ళటం, ప్రభువా నిన్ను అడుక్కుంటున్నా, నా కుటుంబం అంతా కలిపి సంఘంలో ఉండడానికి కృప చూపించని అడుక్కోవాలి. దేవుణ్ణి బ్రతిమలాడాలి, దేవుణ్ణి యాచన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వస్తారా కుటుంబ 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 సంబంధంగా నేను నా బిడ్డలతో నా భర్తతో చర్చిలో ప్రతి ఆదివారం ఉంటానన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో చేయబోయగలండి? అందరూ ఫ్యామిలీస్తో వస్తారా? మరి కనమోళ్ళందరూ రానులందరూ పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నాను, మీతో పాటు మీ ఫ్యామిలీస్ అందరూ చర్చిలో ఉండడానికి యాచన పడండి, అడుక్కోండి, దేవునిని బతిమలాడండి. మీరు ఒక్కలే కాదు, వాళ్ళు నాశనం అయిపోతున్నారు, నాశనంలో నుంచి బయటికి లాగండి, దానికి కారకులుగా మీరు నిలబడండి. సంఘానికి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రార్థనలో 4 విషయాలు. మొదటిది కృతజ్ఞతాస్తుతి, 2 విజ్ఞాపన, 3 విన్నపములు, 4 యాచనలు. ఈ 4 దేని కోసం చెయ్యాలో మీకు చెప్తూ వచ్చాను. పాత నిబంధనలో ప్రార్థన అంటే ఒకటే, 1 word ఆన్సర్. నూతన నిబంధనలో ప్రార్థన ఒకటి కాదు, 4 కలిపితే ప్రార్థన. 4 కలిపితే ప్రార్థన చెయ్యాలని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఒకవేళ మళ్ళొకసారి అడగండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనము ఆ. సంపూర్ణ భక్తియు ఆ. మాన్యత కలిగి ఆ. నెమ్మదిగాను ఆ. సుఖముగాను ఆ. బ్రతుకు నిమిత్తం ఆ. అన్నిటికంటే ముఖ్యముగా ఆ. మనుషులందరి కొరకు, ఆ. రాజుల కొరకును, ఆ. అధికారుల కొరకును ఆ. విన్నపములను, ఆ, విజ్ఞాపనములను, ఆ. ప్రార్థనలను, ఆ. యాచనలను, ఆ. కృతజ్ఞతాస్తుతులను ఆ. చెయ్యవలెనని చెయ్యాలని హెచ్చరించుచున్నాను. హెచ్చరించుతున్నాడు. మామూలుగా చెప్పట్లా, హెచ్చరికగా చెప్తున్నాడు, ఖండితంగా చెప్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు. ఇదిగో ఇలా చెయ్యాలి. 4 విషయాల్లో సబ్జెక్ట్ ఇంకా ఉంది. ఇప్పుడు చెప్పడానికి నాకు ఓపిక లేదు, ఓపిక అయిపోయింది. నేను చెప్పేది వినండి, టకటకమంటూ 4 విషయాలు చెప్పుకొచ్చేసాను. కానీ విషయం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మీరే ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతాయా? మీ సేవకులతో ప్రార్థన చేయించుకుంటే కార్యాలు జరుగుతున్నాయా? సేవకులతో కలిసి చేస్తే ప్రార్థన. అవునా? అవును, అవునా కదా? అవును. కారణం ఏంటనుకుంటున్నారో వినండి. నేను చెప్పే విషయాలు ప్రార్థనలో 4 అంశాలు చెప్పాను కదా. మాట్లాడమ్మా, చెప్పానా? అసలు ఈ 4 అంశాలు చేయాలంటే 2 అర్హతలు ఉండాలి. 4 అంశాలు చేయాలంటే 2 అర్హతలు ఉండాలి. ఇందాక నుంచి చూస్తున్నాను మీ ఇద్దరిని, అకాయ్ 4వసారి 5వసారి బయటికి వెళ్ళి వచ్చారు మీరిద్దరే ఆనందంలో కూర్చున్నారు. జాగ్రత్త, వినండి. 4 అంశాలు చెప్పాను కదా. 4 అంశాలు చేయాలంటే 2 అర్హతలు కావాలి ఎవరికైనా సరే. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేసేస్తే, ఎక్కడ పడితే ప్రార్థన చేసేస్తే దేవుడు వచ్చేయడు, ఇచ్చేయడు. అందుకే మిమ్మల్ని అడిగాను, మీకు మీరు ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతున్నాయా, సేవకుడు చేస్తే కార్యాలు జరుగుతున్నాయా అని. సేవకుడు చేస్తే కార్యాలు జరుగుతున్నాయనట గల కారణం చెప్తున్నాను. వినండి. ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలన్నా, విజ్ఞాపన చేయాలన్నా, విన్నపాలు చేయాలన్నా, యాచన పడాలన్నా
ఈ 4 చేయాలంటే 2 అర్హతలు ఉండాలి. 2 అర్హతలు ఉండాలి. ఏంటి అనంటే మళ్ళీ ఆ వాక్యాన్ని చదవండి. రాజుల కొరకును అది కాదు, 1 నుంచి మనము సంపూర్ణ భక్తియు అది అండర్లైన్ చేసుకోండి. సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగాను. చాలు. 2 విషయాలు, సంపూర్ణ భక్తి, మాన్యత. సంపూర్ణ భక్తి, మాన్యత, ఈ 2 కలిగిన తర్వాతే ఆ 4 చేయడం. 4 చేయడానికి అర్హత. లేదంటే లేదు. ఎవరి బద్దలు చేసేస్తే దేవుడు చెప్తే మేమెందుకంటే ఇంకా నాకు అర్థం కాదు. ఇంకెందుకు భక్తి, ఇంకెందుకు అందరూ భక్తి? ప్రార్థన అంటే ఏదో అందరూ చేసేస్తారు అనుకుంటారు. అందరితో నలుగుతున్నారన్న కొలతో గోయిందా, అందరూ మోహరిస్తారు కాబట్టి వాళ్ళతో మోహరించేయటం, అందరూ వచ్చేస్తారు కాబట్టి అందరూ వచ్చేయటం. నా లేదు లేదు లేదు. ప్రార్థన చేయడానికి 4 అంశాలు చేయడానికి అర్హతలు 2 ఉండాలి. అర్హతలు 2 ఉండాలి. ఒకటి సంపూర్ణమైన భక్తి. భక్తిలో సంపూర్ణత రావాలి. భక్తిలో సంపూర్ణత రావాలి. సంపూర్ణతలోకి రావాలి. సంపూర్ణతలోకి రావాలి. సంపూర్ణత, పరిపూర్ణత. దాని గురించి చెప్పడానికి, సంపూర్ణత పరిపూర్ణత గురించి చెప్పడానికి చాలా ఉంది సబ్జెక్ట్. అంటే మళ్ళీ దాంట్లోకి రావాలి. నేను చెప్పే ఓపిక లేదు నాకు. టూకీగా చెప్పుకెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా వినండి. సంపూర్ణమైన భక్తి అంటే ఏమనుకుంటున్నారా? సగం వాక్యం సగం లోకమా? మాట్లాడరండి. కాదన్నా, 90% భక్తి, 10% లోకమా? 2:10 యాకోబు రాసిన పత్రిక. 2:10 చదవండి కమ్మకమ్మా. 2:10 యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 2:10. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోతే, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ఎంత బతికి ఇంటాకలు పడిసి వచ్చినట్లు లెక్క. ఆజ్ఞలని 10 ఆజ్ఞలు ఎన్ని చేస్తే పరలోకం పోతావు నువ్వు? అమ్మా మీరే ఫాస్ట్ గారు ఇంకా ఆఫ్ చేసేసి వెళ్ళిపోండి అన్న, వాళ్ళు చేపే కత్తాడంటే ఎత్తరో, పోనీ అలాగని మాట్లాడినంటే మాట్లాడరో, నన్ను ఏం చేయమంటారో? సరే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 1 and all. వినండి. ఆజ్ఞ అన్ని గైకొని ఒక్క ఆజ్ఞ చేయకపోతే ఇంత వెనకాల పడిచచ్చినట్టు లెక్క. ఇంత బతికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అన్ని ఆజ్ఞలు చేస్తేనే మీరు వింటారేమో. ఆజ్ఞల గురించి చెప్దాం అనుకున్నాను. మీరు ఎన్నో ఓపిక మీకు లేదు, చెప్పే ఓపిక నాకు లేదు. 10 ఆజ్ఞలు తమ్ముడు అన్నాడు, మీరు 10 ఆజ్ఞలు మీరు అంటున్నారు. 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి బైబిల్లో. ఏం చేశాడు దేవుడు అట్ని? అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు రాండి. సరే వినండి. ఒక్క ఆజ్ఞ తప్పకుండా వేస్ట్. అన్ని ఆజ్ఞలు చేయాలి. అవునా? సంపూర్ణ భక్తి అంటే ఏంటప్పుడు? అన్ని ఆజ్ఞలు చేయమనా చేయొద్దనా? చేయమని. చెప్పలు అన్ని చేయమనా చేయొద్దనా? వెరీ గుడ్. ఓ ప్రశ్న అడగనా? వద్దా? అసలు విశ్వాసం అంటే ఎవరో? అసలు విశ్వాసం అంటే ఎవరో? పిశాచి అంటే ఎవరో? నువ్వు విశ్వాసవా పిశాచివా? ఎవరు నువ్వు? ప్రశ్న. ఇది నిజమా? దీని గురించి చెప్పడానికి చాలా ఉంది, ఓపిక లేదు. సారీ వినండి చెప్పే విషయాన్ని. సంపూర్ణమైన భక్తి ఖచ్చితంగా ఉండాలి. సంపూర్ణమైన భక్తి అంటే అర్థం తెలుసా? వాక్యం ఏం చెప్పిందో, నీ సేవకుడు ఏం బోధిస్తాడో వాక్యానుసారంగా నడవటమే సంపూర్ణమైన భక్తి. ఆమేన్. ఆమేన్. నా ఒంటి మీద 30 కాసులు బంగారం ఉండేది. 30 కాసులు బంగారం ఉండేది నా ఒంటి మీద. నా భార్య ఒంటి మీద 40 కాసులు బంగారం ఉండేది. దేవుడు ఒక్కసారి నాతో వాక్యంలో చూపించి డైరెక్ట్గా మాట్లాడాడు. టక్కన మొత్తం తీసి పడేశాడు. నా భార్య తీసి పడేసింది, నా కూతురు తీసి పడేసింది, నా కొడుకు తీసి పడేశాడు. 4 ఒకసారి తీసి పడేసాం. చెత్ పెంట అని. మీకు విషయం తెలుసా? నేను చూస్తాను. అది ఎంత? 500. దీని కింద పడేసి మేము ఏం చేయాలి తెలుసా? దారిద్రపు డబ్బు ఎక్కడ ఉంది ఇప్పుడు? అది మీరు ఏం చేస్తారు? లక్ష్మీదేవి
ఈ డబ్బుని మీరు కొలుస్తారు కాబట్టే దీని వెనకాల మీరు పరిగెట్టుకెళ్తారు. ఈ డబ్బుని మేము కాలుతో తొక్కుతాం కాబట్టే ఈ డబ్బు మా వెనకాల పరిగెట్టుకొస్తుంది. లాజిక్ అర్థమైందా? అర్థమైందా? దీన్ని కనుక మీరు సేవరించుకుని చెత్త డబ్బు అంటే మీ సేవ ఇంకా అభివృద్ధి చెందుద్ది. ఆమేన్. ఈ సేవ అసలు దాన్ని లెక్క చేయకుండా ఉండగలిగితేనే ధారాళంగా పరిచర్యకి ఇవ్వగలరా, లేకపోతే ఇవ్వలేరు. మీరు అది అసే అనుకుంటా కూర్చున్నారు అనుకో, నువ్వు ఎక్కడతో పరిచర్యకి నీ వాళ్ళు అక్కడ అవుతుంది. సరే వినండి, సంపూర్ణమైన భక్తి అని చెప్పడానికి 2 వాక్యాలు చూపిస్తే నేలక కొట్టేసుకుంటారు తలకాయలు. మీరు చూపిస్తే ఇప్పుడు చూపించండి. ఓపిక లేదు. స్తోత్రం. ఏముండాలో ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా ఏమన్నా తెలుసా? సంపూర్ణమైన భక్తి ఉండాలి. ఆయనకి సేవకుల కుటుంబానికి సంపూర్ణమైన భక్తి ఉండగలకే ఆయన చేసి ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఊహించలేని కార్యాలు జరుగుతున్నాయి. సంపూర్ణమైన భక్తి ఆయనకు ఉంది కాబట్టి, ఆయన కుటుంబానికి ఉంది కాబట్టి. రెండోది మాన్యత. మాన్యత అనే వర్డ్ తెలుగు కాదండి, సాంస్క్రిట్. మాన్యత అనగా మంచి సాక్ష్యము అని అర్థం. మాన్యత అనగా మంచి సాక్ష్యం. మాన్యత అంటే ఏంటి? మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యము. మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మొదటిగా సంపూర్ణ భక్తి ఉండాలి. 2 మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎక్కడెక్కడ కలిగి ఉండాలి? 1 సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి. 2 సేవకుల దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. 3 మీ వీధిలో మంచి సాక్ష్యం ఉండాలి. 4 నీ కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి. 5 దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. 5 సాక్ష్యాలు ఉండాలి. నువ్వు ఈ 5 సాక్ష్యాలు పొందుకుని సంపూర్ణమైన భక్తి చేసి 4 వరుసలో కృతజ్ఞతాస్తుతి, విజ్ఞాపన, విన్నపాలు, యాచనలు మోకాళ్ళ మీద పడి చేయడం మొదలెడితే నేను చెప్తున్నాను చూడు, సేవకుడిగా ఆయన ఎన్నుకోలే వ్యక్తిగా చెప్తున్నాడు, మీకు వ్యతిరేకంగా రూపొందబడిన ఏ ఆయుధము వద్దెల్లదు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో లేపుతాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎలా ఉంచడు మిమ్మల్ని, ఎలా ఉంచుతాడు? గొప్ప ఆశ్చర్య కార్యాలు చేత బలపరుస్తాడు. ఆ రుచి మేము చూసాం, మాకు తెలుసు. మా సేవకులుగా మేము అంతిగా పట్టుబట్టి దేవుని ఏమి అడగం. కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెప్పడం వలన మాకేముంది. ఇప్పుడు ఎంతసేపు మీ సేవకుడు సంఘ పరిచర్య అనే కదా ఉదయం లెగితే చేసి అని చూసుకునేది చేసేది. అవునా? మేమేం చేయాలి? మా 24 hours మా డ్యూటీ ఏంటి? సేవ పరిచర్య. ఎవరి పని ఇది? దేవుని పని. ఎవరి పని అండి? దేవుని పని. ఆయన పని. దేవుడు పక్షాన నిలబడితే విరోధి ఎవడో నిలబడ్డాం. గనుక ప్రియ సంగమా, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ తండ్రి, ప్రియ అమ్మ, చెప్పే విషయాన్ని గమనించు. ప్రార్థన చెయ్యటానికి 4 అంశాలు. 4 అంశాలు కలిపితే ప్రార్థన చెయ్యాలంటే 2 అర్హతలు ఉండాలి. సంపూర్ణమైన భక్తి ఉండాలి. 2 మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. మంచి సాక్ష్యం అనగా సంఘంలో సాక్ష్యం, సేవకుని దగ్గర సాక్ష్యం. 3 వీధిలో సాక్ష్యం. 4 నీ కుటుంబంలో సాక్ష్యం. 5 యేసయ్య దగ్గర సాక్ష్యం. ఆమేన్. 5 సాక్ష్యాలు కలిగి మంచి సంపూర్ణమైన భక్తులను ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడితే నీ ప్రార్థనకి నా దేవుడు వెంటనే జవాబిస్తాడు. బైబిల్ పక్కనెట్టి అందరూ నిలువు మోకాళ్ళ మీదకి రండి. తెలుగేగా చెప్పింది. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం.